హరే కృష్ణ భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మన సాధు సంఘ స్పీకర్ శ్రీ రాసమండల ప్రభు. హరే కృష్ణ ప్రభు, రిక్వెస్ట్ యూ టు స్టార్ట్ ద సెషన్. हरे कृष्ण प्रभु, am I audible? Yes ప్రభు. Okay. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुम् उन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. श्री श्री राधा गोविंद भगवान की निताय गौरांग की लक्ष्मी नरसिंहदेव भगवान की विश्व गुरु श्रील प्रभुपाद की. हरे कृष्णा डिवोटीज. हरे कृष्ण प्रभु हरे कृष्ण प्रभु दंडवत प्रणाम. हरे कृष्ण प्रभुपाद. हरे कृष्ण प्रभु जी प्रणाम प्रभु जी. कृष्ण प्रभु जी दंडवत प्रणाम. మనము లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం కదా, అది ఎవరైనా సరే ఒక 30 సెకండ్స్ లో ఎవరైనా చెప్పొచ్చు. గుర్తుంటే, లేకపోతే లేదు, పర్లేదు, నో ప్రాబ్లం. హరే కృష్ణ ప్రభుజీ. అంటే శబరి అమ్మ మాతంగముని దగ్గర ఆమె ఎన్నో ఆశ్రమాలు తిరిగి వచ్చి అలసిపోయి ఆయన దగ్గర శిష్యురాలుగా చేరుతాను అని చెప్తారు కదా ప్రభుజీ. ఆమె భక్తికి మెచ్చి రామదర్శనం ఖచ్చితంగా లభిస్తుంది అని చెప్తారు. కానీ ఒకరోజు ఆమె నదిలో స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు, యోగులు, మునులు ఆమెను చేరక రాయితో కొట్టినప్పుడు కూడా అది రామలీల, అక్కడ ఉన్న బ్లడ్ అంతా, అక్కడ ఉన్న వాటర్ అంతా బ్లడ్ అయిపోతుంది. మళ్ళా శ్రీరాముల వారి దర్శనం జరుగుతుంది అని చెప్పినప్పుడు ఆమె వెళ్ళినప్పుడు ఆమె పాదధూళి తగిలి ఆ వాటర్ అంతా నార్మల్ గా అయ్యాయి అని ఆమె యొక్క భక్తిని, అంటే మనము రామ భక్తులకు శరణాగతి కావాలి అనే భావన చెప్పారు. మళ్ళా శ్రీకృష్ణ భగవాన్ యొక్క భక్తుల యొక్క పాప కర్మలు ఎలా ప్రక్షాళన అవుతాయి అనేది చెప్పారు ప్రభుజీ. అంటే ఇక్కడ చాలా చక్కటి పాయింట్ ఏం చెప్పారంటే, 31 మంది ఆచార్యుల యొక్క కృష్ణ భక్తిని ప్రభుపాదుల వారు భగవద్గీత శ్లోకాస్లో ఎలా రిప్రజెంట్ చేశారు అని చక్కగా చెప్పారు. ఇంకా పురుషోత్తమ క్షేత్రానికి జగన్నాథ దర్శనం కోసం వెళ్ళినప్పుడు యమధర్మరాజు దగ్గర అక్కడికి లక్ష్మీ అమ్మవారు నారాయణులు ఉండడం వల్ల ఇక్కడ పాపకర్మలు చేసేవాళ్ళు ఎవరు ఉండరయ్యా, నీకు పని తక్కువే అని చెప్పి లక్ష్మీ అమ్మవారు యమధర్మరాజుతో చెప్పారు అని చెప్పారు. ఇంకా జగన్నాథ క్షేత్రంలో ఎప్పుడైతే మనం తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆ గ్యాప్ సమయంలోనే మనకు అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. ఎందుకంటే మనం అక్కడ ఉండేది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే అని చెప్పారు. చాలా చక్కటి పాయింట్ ఏం చెప్పారంటే, రాధాకృష్ణ వారు అమ్మా నాన్న కదండి, కృష్ణ భక్తి కోసం ఎవరైతే తహతహలాడుతుంటారో వాళ్ళకి ఖచ్చితంగా కృష్ణ ప్రేమ దొరికి తీరుతుంది. కానీ ఈ 10 నామాపరాధాల్లో మనం నామాపరాధాల్లో ఎటువంటి అంటే కృష్ణ భక్తులు ఎటువంటి పొరపాటు ఆలోచనలు కూడా వాళ్ళ మనసులో రాకూడదు. అలా పొరపాటు ఆలోచనలు వస్తున్నాయంటే వాళ్ళు పరిపక్వత చెందలేదు అని అర్థం చేసుకోవాలి
అని ఫైనల్ గా ఏం చెప్పారంటే, ఆకలితో ఉన్నప్పటికీ కూడా దుర్యోధనుడి దగ్గరికి శ్రీకృష్ణ భగవానుడు వెళ్లకుండా విదురుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అరటిపండు కాకుండా అరటిపండు తొక్క ఇచ్చినా కూడా శ్రీకృష్ణ భగవానుడు దయామయుడు, ఎంతో ప్రేమతో స్వీకరించాడు. కాబట్టి కృష్ణనామం మన మనసులో వెళ్ళాలి అంటే మనము ఆ నామాన్ని మన మనసులోకి పంపివ్వాలి అని చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. ఇంకా లాస్ట్ పాయింట్ అంటే కృష్ణ భగవానుడు తన భక్తులకే ఖచ్చితమైనటువంటి స్వతంత్రత అనేది ఇచ్చేశారు. కాబట్టి చివరి క్షణాల్లో కూడా వాళ్ళు ఏదైతే ఆలోచిస్తారో వాళ్ళ ఇష్టాన్ని బట్టే నెక్స్ట్ బర్త్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం చాలా చక్కగా మన ఒక మండుతున్న అగ్ని కట్టెలను బూడిద చేస్తున్నట్టు మనం తీసుకున్నటువంటి దివ్య జ్ఞానాన్ని కూడా మనము కృష్ణ భక్తి కోసం అర్థం చేసుకోవడానికి ఈ జన్మను ఉపయోగించుకోవాలి అని చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరి బాబు. ఎస్, గారని చెప్తారా? హరే కృష్ణ. జగన్నాథ స్వామి టెంపుల్లో 22 మెట్లు ఉంటాయి. 3వ మెట్టు ఎక్కకూడదని చెప్తారు. 3వ మెట్టు ఎక్కకూడదని చెప్పారు. దానివల్ల 3వ మెట్టు ఎక్కితే తిరిగి పాపకర్మలు యమధర్మరాజు తీసుకుంటాడని చెప్పారు. జగన్నాథపురిలో ఉచ్ఛ్వాస నిశ్వాస చేయడం వల్ల అశ్వమేధ యోగం చేసినంత ఫలితం కూడా వస్తుందని కూడా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి. ఎస్. సో యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ శుద్ధ భక్తులు ఉంటారన్నమాట. మొన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. వాళ్ళు అంటే ఇదంతా కూడా అక్కడ అనుకున్నాం కదా, జగన్నాథ్ పూరి క్షేత్రం అంటేనే అక్కడ మొత్తం అన్ని కూడా లీలలు అనమాట. మనకి చాలా తెలియదు, అంటే కొన్ని తెలుసు, అవే చాలా ఎక్కువ అనిపిస్తాయి, కానీ అక్కడ మనకు తెలియనివి చాలా ఉంటాయి అనమాట. ఓకే, ఎందుకంటే ఆ ప్లేస్ అంతా కూడా మొత్తం ఫుల్ ట్రాన్సెండెంటల్. ఇట్ ఈస్ వైకుంఠానికి ఆ యొక్క పూరి క్షేత్రానికి ఎటువంటి ఇది కూడా లేదన్నమాట. అయితే ఇక్కడ మనకి చార్ధామ్ నార్మల్ గా తీసుకుంటే మన భారతదేశంలో మెయిన్ మనకి బద్రీనాథ్ స్వామివారు ఏంటంటే అక్కడ స్నానం చేస్తారన్నమాట. ఓకే, చెప్తారన్నమాట. అక్కడ స్వామివారు స్నానం చేస్తారు. అండ్ తర్వాత కిందకి వచ్చేసరికి ద్వారకలో ఆయన మంచిగా రెడీ అవుతారన్నమాట. ఓకే, మంచిగా రెడీ అవుతారన్నమాట ద్వారకాధీష్. ఆ తర్వాత ఏంటి, దాని కింద పూరిధామ్ చక్కగా ప్రసాదం తీసుకుంటారన్నమాట. ఓకే, నైవేద్యం భోగా తీసుకుంటారు. ఓకే, స్నానం చేశారు. ఆ తర్వాత ఏం చేశారు, ద్వారకాధీష్ గా మంచిగా రెడీ అయిపోయారు అన్నమాట. ఇప్పటికీ ద్వారకాధీష్ అప్పుడప్పుడు నేను పెడుతూ ఉంటాను అనమాట, మంచి అలంకరణ స్వామిది. అక్కడ మంచిగా బట్టలు వేసుకుంటారంట స్వామి. ఆ తర్వాత ఆయన ఈ 2 అయిపోయాయి. తర్వాత భోగా అనమాట. జగన్నాథ స్వామి తెల్లవ నుంచి కూడా ఆ ఆలయం ఊసేంత వరకు కూడా కంటిన్యూగా అలాగా నైవేద్యాలు వెళ్తూనే ఉంటాయి. ఇది తెలుసు కదా మీ అందరికీ. మనందరం కూడా చక్కగా ప్రసాదం కూడా తీసుకుంటాం ఆనంద బజార్లో. ఆ కుండలు పెట్టడం కానీ, ఈ పూరిలో మన వంటకం వాళ్ళు ఉండే వంటక పద్ధతులు కానీ, ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉన్నాయి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఈ కుండలు ఇన్ని పెట్టినప్పటికీ మొత్తం కర్రీ, స్వీట్, మొత్తం అన్ని రైస్ ఇవన్నీ మొత్తం పెట్టేసినప్పటికీ ఆ పైన ఒక కుండ టాప్ మోస్ట్ లో ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ ఉడుకుతుంది అని చెప్పేసి చెప్తారన్నమాట. ఓకే, వాళ్ళు వెళ్ళినప్పుడు లాస్ట్ టైం మన కిచెన్ కూడా తీసుకొని వెళ్ళాం లాస్ట్ టైం. అంటే అది ఫోక్ బాయ్ ట్రిప్ ఏమో. ఓకే, ఎనీవేస్. సో అయితే ఆ తర్వాత స్వామివారు రామేశ్వరంలో అక్కడ రెస్ట్ తీసుకుంటారని చెప్పేసి అంటారన్నమాట. ఫస్ట్ బద్రీనాథ్లో ఏం చేశారు చెప్పండి ఒకటి. బద్రీనాథ్లో ఏం చేశారు ఆయన? స్నానం అయిపోయింది అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటి? రెడీ అయ్యారు. తర్వాత కురుక్షేత్రంలో మంచిగా భోగం తీసుకున్నారు అన్నమాట స్వామి. ఆ ప్రసాదం, ఆ భోగం కదా ఆయన పెట్టేది, మన భోగం అది అయిపోయిన ఆయన తీసుకున్నది మనకి ఇస్తే ఏమవుతుంది? ప్రసాదం. ఆయన చక్కగా మనం కూడా వెళ్ళి తీసుకుంటాం అనమాట. పూరి క్షేత్రం ఏంటంటే ఎస్పెషల్ ఆ ప్రసాదం. ఎంతమంది ఎవరైనా ఎప్పుడైనా ఎంతమంది వచ్చినా అన్ని వేళలు కూడా పూరిలో ఆ యొక్క ప్రసాదం అనేది కంటిన్యూ అలా వస్తూనే ఉంటది అనమాట. ఎక్కడి నుంచి వస్తున్నా కూడా అసలు అర్థం కాదు. మనం ఎంత స్ట్రెంత్, ఎంత మంది వచ్చినా సరే ఆ పూరి జగన్నాథ స్వామి దర్శనం కోసం అక్కడ ఖచ్చితంగా ప్రసాదం అలా ఉంటూనే ఉంటది అనమాట. ఓకే, తర్వాత ఆయన చక్కగా రామేశ్వరంలో
ఆయన సేద తీరుతారన్నమాట, రెస్ట్ తీసుకుంటారన్నమాట. ఈ విధంగా మనకి ఆచార్యులు చెప్తారు. ఓకేనా? సో ఇదనమాట. స్వామి మొత్తానికి చార్ధామ్స్ కూడా మొత్తం అంతా కూడా ఆయన కవర్ చేస్తారు. ఓకే, ఎస్. సో ఈ విధంగా ఏంటంటే ఆ యొక్క పూరి క్షేత్రంలో ప్రతి ఒక్కటి కూడా ట్రాన్సెండెంటల్. మనకు కొన్ని అర్థం కావన్నమాట. ఓకే, మనకి అర్థం కావు. అయితే పూరి క్షేత్రంలో మనం దర్శనం చేసుకొని కిందకి దిగినప్పుడు ఏంటంటే అక్కడ ఒక చిన్న ఇది ఉంటది అనమాట. అదేమంటారంటే వాళ్ళు రోహిణి కుండ్. రోహిణి కుండ్ యాక్చువల్ ఏంటంటే చాలా పవిత్రమైన ఇది అనమాట. ఓకే, ఒకానొకప్పుడు ఏంటంటే ఒక కాకి, ఓకే, ఆ నీటిలో పడిపోవడం ఏంటంటే ఒకసారి చూస్తే అది శంఖచక్ర గదా పద్మాలతో, ఓకే, ఆ నారాయణుడి యొక్క రూపం తీసుకొని ఆయన వెళ్తుంది అనమాట. అంటే వైకుంఠానికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే రోహిణి కుండ అనేది అంత ఇది మనకి యాక్చువల్లీ పూరి జగన్నాథ్ స్వామి చాలా దగ్గర మనం వినే ఉంటాం ఇది. ఓకే, మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం దీని గురించి బ్రీఫ్ గా. సో ఈ యొక్క విగ్రహాలు మనం తయారు చేసే విధానం కానీ యాక్చువల్లీ ఇవన్నీ కూడా విశ్వకర్మ తయారు చేసే ఇవన్నీ మనం విన్నాం అనమాట. ఓకే, అలాగే ఆ స్టోరీలో ఒక చిన్న పాటలోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి మీరు పూరి దర్శనం మరి చేసుకున్న తర్వాత మళ్ళీ కిందకి మెట్లు ఉంటాయి అనమాట. ఓకే, వెళ్ళిన తర్వాత స్ట్రైట్ గా కొంచెం రైట్ లో అక్కడ రోహిణి కుండ్, అక్కడి నుంచి ఆ కుండకి కనెక్షన్ ఉంది అని చెప్పేసి అంటారన్నమాట చాలా మంది. మీరు ఈసారి వెళ్ళినప్పుడు ఏంటంటే పూరికి అక్కడ రోహిణి కుండకి ఇక్కడ చిన్న కనెక్షన్ ఏదో ఉందా అంటే కదా అని చెప్పేసి మీరు జస్ట్ అడిగితే అందులో కొంచెం నీళ్లు ఉంటాయి అన్నమాట. అవి జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ వాటర్ మీ మీద జస్ట్ వేసుకోండి చుక్క. కొంచెం అందులో వాటర్ చాలా తక్కువ ఉంటాయి, అది ఇస్తే మీరు తీసుకోవచ్చు కూడా. ఓకే, మీరు తీసుకోవచ్చు అనమాట, ప్రసాదంగా తీసుకోవచ్చు అనమాట. సో అది ఏంటయ్యానంటే ఎవరైతే రోహిణి కుండ్ జస్ట్ ఒక కాకి భూష అంటే కాకి అందులో పడ్డం చేత ఎంతో పవిత్రమయ్యి పాపాలన్నీ కూడా పటాపంచులైపోయి ఆ యొక్క ఆ దివ్య ధామానికి, ఆ వైకుంఠానికి వెళ్ళిపోతుంది అనమాట. శంఖచక్ర గదా పద్మాల యొక్క అంటే అనుకున్నాం కదా 5 రకాల మోక్షాలు ఉంటాయని చెప్పేసి అనుకున్నాం. ఓకే, దీని పట్ల అవగాహన ఉండే ఉంటుంది. ఓకేనా? ఆ 5 రకాల మోక్షంలో భగవంతుడు లాగా ఉండడం. ఓకే, సారూప్య అంటే స్వామిలాగా ఉంటారు అనమాట. ఓకే, ఇప్పుడు వైకుంఠంలో కూడా చాలా మంది శంఖచక్ర గదా పద్మాలతో ఉంటారన్నమాట. మరి వాళ్ళని ఒక జీవుడు ఆ యొక్క సచ్చిదానంద స్టేజ్కి వెళ్ళి ఆనందాన్ని అనుభవిస్తూ వైకుంఠంలో వాళ్ళు తీసుకున్న రూపం ఏంటయ్యానంటే అంటే ఈ 5 రకాల మోక్షాలు ఇదొక టైప్ అన్నమాట. ఓకేనా? అదేంటి? ఈ మోక్షము స్వామిలా కనిపిస్తాం మనం. అసలు దగ్గర నుంచి మనం అంటే దూరం నుంచి మనం ఇద్దరు ఒకసారి చూస్తే వామ్మో ఇద్దరేంటి ఒకేలా ఉన్నారని చెప్పేసి అనుకుంటాం అనమాట. కానీ ఒకసారి ఆ గుర్తులు ఒకసారి చూడండి. అయితే నిజంగా స్వామిని మనం ఎలా గుర్తిస్తామనంటే శ్రీవత్స ఇక్కడ స్వామి యొక్క ఛాతి మీద శ్రీవత్స ముద్ర ఉంటది అనమాట. శ్రీవత్స, ఓకేనా? లక్ష్మీ అమ్మవారు కొలువై తీరుతారన్నమాట అక్కడ. శ్రీదేవి భూదేవి సమేత మనం బాలాజీని మనం దర్శనం చేసుకుంటే అది మనకు క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. బాలాజీని శ్రీదేవి భూదేవి ఉంటారన్నమాట ఆయన ఛాతి మీద. ఇవి నార్మల్ ఒక భక్తుడు ఆ వైకుంఠ ప్రాప్తి చెందినప్పుడు ఆయనకి ఒకవేళ ఆయన ఆలోచించే విధానం బట్టి కూడా అక్కడ ఏంటంటే వాళ్ళకి ఒక్కొక్క మోక్షం వస్తుంది అనుకున్నాం కదా 5 రకాల మోక్షాలు. సో అందులో ఈ స్వామిలాగే సేమ్ కనబడేటట్టు ఉంటారన్నమాట. మరి వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటయ్యారంటే స్వామికి కౌస్తుభం అనే ఒక ప్రత్యేకమైనటువంటి ఆ స్టోన్ ఉంటది అనమాట, ప్రెషియస్ స్టోన్ ఉంటది అనమాట, జ్యువెల్ అది ఉంటది. స్వామికి మాత్రం ఉంటది అనమాట కౌస్తుభం. ఓకే, ఆ కృష్ణుడికి ఉంటది అనమాట, ఆ నారాయణుడికి, ఆ రాముడికి. సో అయితే ఇదొకటి. ఇంకొకటి ఆయన శ్రీదేవి భూదేవి సమేతుడు అంటే ఆయన ఛాతి మీద శ్రీవత్స మార్క్స్ ఉంటాయన్నమాట. ఓకే, తద్వారా మనం చెప్పొచ్చు ఓ నారాయణుడికి నార్మల్ ఒక భక్తుడు వెళ్ళి వైకుంఠంలో ఈ సారూప్య మోక్షం వస్తే ఎలా ఉంటారు అని చెప్పేసి. ఓకేనా? సో అయితే ఈ విధంగా రోహిణి కుండ్ యొక్క ప్రత్యేకత ఏంటయ్యానంటే ఎవరైతే ఆ నీళ్లు జస్ట్ మన ఒంటి మీద మనం చల్లుకున్నా, మన నెత్తి మీద చల్లుకున్నా, అది చిన్నది ఒక డ్రాప్ అయినా సరే కొంచెం తీసుకుంటే ఇలా వస్తుంది అని చెప్పేసి అంటారన్నమాట. అన్నం కాదు, యాక్చువల్లీ ఇది రియల్. ఇది అది చూడండి,
ఇప్పుడు ఏదైనా సరే చాలా మంది చెప్తారు, మనం కాశీ వెళ్ళేసి గంగా నదిలో స్నానం చేయి పాపాలన్నీ పోతాయని చెప్పేసి అంటారు అన్నమాట. ఇఫ్ యూ బిలీవ్, మనం ఏంటంటే నిక్కచ్చిగా ఆ యొక్క ఆ యొక్క నమ్మకంతో, ఓకే, ఇది ఈ సాక్షాత్తు ఈ గంగా అమ్మవారు ఆ వామనమూర్తి యొక్క పాదాల నుంచి విడవలింది. ఆ వామనమూర్తి ఆ శ్రీమన్నారాయణ యొక్క పాదాల నుంచి ఈ గంగ ఉద్భవించింది అని చెప్పేసి ఎవరైతే గట్టిగా నమ్ముతారో, దృఢత్వంతో ఉంటారు, చెప్పడం కాదనమాట, హార్ట్ఫుల్ గా మనం నమ్మాలి. అప్పుడు మీరు ఆ గంగా నదిలో స్నానం చేసినప్పుడు మీకు ఏమైనా జరుగుతుందా అంటే ఏమైనా మనకి చిన్న చిన్న ఏమంటే పోతాయి. బట్ శుద్ధ భక్తులు ఎవరైతే, మన దీని గురించి ఆల్రెడీ మనకి మహావిష్ణు ప్రభు కూడా చెప్పారన్నమాట, చాలా ఎక్కువ టాపిక్ చెప్పారు లాస్ట్ క్లాస్ లో. ఓకే, ఇంకోటి మనం ఆ తర్వాత క్లాస్ లో కూడా మనం చెప్పుకున్నాం, ఆ సుధన్వ యొక్క ఆ హెడ్ ఏదైతే కట్టకపోయిందో అది గరుడు దేవుడు వారు అక్కడ గంగా యమున సరస్వతి నదులు కలయిక ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి అంత్యక్రియలు చేయమంటారు అన్నమాట. అయితే ఆ తర్వాత ఎందుకు ఇక్కడ స్వామి ఇక్కడ అంత్యక్రియలు చేయమన్నారంటే, శుద్ధ భక్తుని యొక్క స్పర్శ తగడం వల్ల కేవలము ఆ యొక్క గంగా యమున సరస్వతి కూడా ఏమవుతాయి, ఏమవుతాయి చెప్పండి. హరే కృష్ణ, మీట్లో ఉందా? సో పావనం అయిపోతాయి అన్నమాట. సో పావనం అయిపోతాయి. సో ఈ వరం ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు భూదేవి అమ్మవారికి ఇస్తారన్నమాట. సారీ, గంగా అమ్మవారికి ఇస్తారన్నమాట. భూదేవి అమ్మవారు అంటే ఈ భక్తుల యొక్క స్పర్శ తగ్గడం వల్ల అమ్మ నువ్వు కూడా పతితము అదే పావనం అవుతావు అని చెప్పేసి అంటారన్నమాట. అంటే కృష్ణ భక్తుల యొక్క శుద్ధ కృష్ణ భక్తుల యొక్క స్పర్శ చేతనే ఆ ప్రదేశం అంతా కూడా అది ఒక క్షేత్రం అయిపోతుంది అన్నమాట. అర్థం చేసుకోవాలి. మన ప్రపాదులు వారు చెప్తారన్నమాట చాలా లెక్చర్స్ లో, శుద్ధమైన కృష్ణ భక్తులు ఎక్కడైతే ఉంటారో అదంతా కూడా క్షేత్రం అయిపోతుంది. ఓకే, అది అంత పవర్ఫుల్ అనమాట. అది కాటనమాట. మన టెంపుల్కి వచ్చినప్పుడు జస్ట్ మనం ఇప్పుడు మన భక్తులు ఉంటారన్నమాట, సాఫ్రన్ డివోటీస్, వాళ్ళు చూస్తే చాలన్నమాట మనకి అదొక చాలా మంచి అనుభూతి వస్తుంది అనమాట. వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళతో మనం ఏమైనా ప్రభు ఇలా ఉంది కొంచెం ఇలాగా మీరు ఏమైనా గైడ్ చేయండి అన్నప్పుడు, అంటే భక్తి యొక్క ఆ వైబ్ అనేది చాలా ఉంటుందండి. ఇప్పుడు గోమాతకి ఎలాగైతే మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటామో దాన్ని మనం చాలా అంటే ఏదో పాజిటివిటీ మనకు వస్తున్నది అని చెప్పి మనం ఫీల్ అవుతాం అన్నమాట కదా. సో అలాగే ఇక్కడ భక్తులు అంటే భక్తుల యొక్క సాంగత్యం ఉన్నప్పుడు ఏంటంటే ఆ యొక్క వైబ్ ఉంటదన్నమాట, భక్తి ఉంటదన్నమాట, ఆయన చుట్టూ ఉంటదన్నమాట. ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నారో, ఎవరైతే కృష్ణ లీలలు వింటున్నారో, కృష్ణ ప్రసాదం తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఈ వైబ్ అనేది ఉంటదన్నమాట. ఓకేనా? ఎస్. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈరోజు టాపిక్ వచ్చేసరికి కొన్ని వైష్ణవుల యొక్క లక్షణాలు. సాక్షాత్తు ఇది ఎవరు చెప్పారు? కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి. ఈయన మరి చైతన్య చరితామృత రాశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే గొప్ప విషయం, ఈయన మన ఆచార్యులు మన గోస్వామి, ఓకే, చాలా ఇదన్నమాట ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గోస్వామి ఎవరు మనకి రఘునాథ్ దాస్ గోస్వామి దగ్గర శిష్యరేఖం తీసుకున్నారన్నమాట. ఓకేనా? కొంచెం ఇట్లో యా. సో ఈ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామిలో వారు ఎవరికి శిష్యులు? రఘునాథ్ దాస్ గోస్వామి. సో అయితే ఈయనకి కవిరాజా అని చెప్పి టైటిల్ ఉందన్నమాట. కవిరాజా అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి, కవిరాజా అంటే ఏంటి? చైతన్య చరితామృతాన్ని అందరికన్నా ఉత్తముడు అని ప్రభు. ఆయన కవి కూడా. కరెక్ట్. కవిరాజా అంటే కవిత్వాల్లో రారాజు, కవిరాజా. ఈ టైటిల్ ఎవరు ఇచ్చారు? జీవ గోస్వాముల వారు ఇచ్చారమ్మా.
ఆయన పట్ల అదంతా కూడా మొత్తం తెలుసుకొని, అయ్యో ఈయన చాలా గ్రేట్ పర్సనాలిటీ, ఈయనకి ఏదైనా ఒక టైటిల్ ఇద్దామని చెప్పేసి ఆ టైటిల్ ఇస్తారన్నమాట. ఎంత గొప్పగా అంటే చైతన్య చరితామృత, ఇంకా వేరే రాశారన్నమాట గ్రంథాలు, సమ్ లీలామృత ఉంది. ఓకే, సో అయితే ఈ విధంగా ఏంటంటే ఈయన కవిత్వాలకు రారాజు అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ ఆయన మనకి వైష్ణవుల యొక్క 26 లక్షణాలు చెప్తారండి. వైష్ణవుల యొక్క, గొప్ప వైష్ణవుల యొక్క డివోటీస్ వాళ్ళ యొక్క లక్షణాలు చెప్తారన్నమాట. అవి ఒక్కసారి మనం చూద్దాము. ఓకే, అది ఇంగ్లీష్ లో ఉంది. ఈరోజు నారాయణ బాబు కూడా కొంచెం మనకి అవైలబుల్ లేరు. అది ఈజీగా అర్థమవుతాయండి, కంగారు పడక్కర్లేదు. సో చూడండి ఇక్కడ presence of these good qualities can one distinguish a Vaishnava from a non-Vaishnava. Krishnadas Kaviraj lists the following 26 good qualities of a Vaishnava. Okay, Andy? He is very kind to everyone. Okay, he is very kind to everyone. మనకి తెలుసు ఇక్కడ భక్తుల కూడా ఇక్కడ చూస్తే మనకి నారద ముని ఆ యొక్క మృగారికి అందులో ప్రాణం వదులుతున్న టైంలో సగం చనిపోవడము, సగం బ్రతకడము, ఈ విధంగా అంటే దాన్ని చూసి ఆనందించేవాడు అన్నమాట ఈ యొక్క మృగారి. కానీ ఎప్పుడైతే ఇక్కడ నారదుడు వారి యొక్క స్పర్శ, ఆయన యొక్క మాటలు అవి ఎప్పుడైతే ఆయన చెవులోకి వెళ్ళాయో ఆయన శుద్ధ భక్తుడిగా మారిపోయాడు. ఓకే, అంటే ప్రతి ఒక్కరి పట్ల ఏంటంటే వాళ్ళు అంత జాలిగా, అయ్యో పాపం ఈ స్థితి మర్చిపోయాడే, ఆ పరమాత్ముడు ఆయన లోపల ఉన్నాడనే స్థితి మర్చిపోయాడే, అన్ని జీవరాశులు కూడా పరమాత్ముడితో, ఆ పరమాత్ముడు అన్ని జీవరాశుల్లో ఉన్నాడని మర్చిపోయాడే అని చెప్పేసి నారద ముని వారు కృపతో, ఓకేనా, నారద ముని వారు కృపతో ఆయన శుద్ధ భక్తుడైపోయాడు. ఆయన శుద్ధ భక్తుడు అయిపోయాడు అనమాట. ఇంకా మాటలు విన్న తర్వాత ఆయన ఏంటంటే అసలు ఒక చిన్న చీమకు కూడా హాని చేయకూడదని చెప్పేసి ఆ విధంగా తయారైపోయాడు. సో ఇక్కడ గొప్పతనం ఎవరిదయ్యానంటే నారద మునుల వారిది అనమాట. ఓకే, నారద ముని జస్ట్ ఆయన యొక్క అసోసియేషన్ ద్వారా సింపుల్ గా ఆయన ఈ యొక్క జంతువులను చంపడం కానీ, వాటిని ఇబ్బంది పెట్టి అందులో ఆనందాన్ని పొందడం కానీ, ఇవన్నీ కూడా అసలు మానేశాడు ఆయన. సో ఈ విధంగా ఏంటంటే శుద్ధ భక్తులు ఎప్పుడు నిరంతరం కూడా పరదుక్క దుఃఖి అనుకున్నాం కదా, పరదుక్క దుఃఖి అని చెప్పేసి. సో ఈ యొక్క భావాన్ని కలిగి ఉంటారన్నమాట. నిజమైన కృష్ణ భక్తులు ఏంటి, ఈ యొక్క భావాన్ని కలిగి ఉంటారన్నమాట. అట్లాగే ఇంకో పాయింట్ చూద్దాం. 26 క్వాలిటీస్ ఉన్నాయి కదా, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 26 క్వాలిటీస్ కూడా మన తెలుగులో నోట్ చేసి నేను మీకు పెడతాను ఇది. ఎందుకంటే వన్ ఆఫ్ ద మ్యాగ్నానిమస్ ఆచార్యులు వారు కవిరాజ ఆయన ఇచ్చిన గొప్ప విషయాలు అనమాట ఇవన్నీ కూడా. వి నీడ్ టు ఫాలో, వి నీడ్ టు నో అనమాట క్వాలిటీస్. హౌ హీ డస్ నాట్ మేక్ ఎనీవన్ ఈస్ ఎనిమీ. ఎప్పుడు కూడా అందరితోనే కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు నిర్వైరి హి సర్వభూతేషు. శ్రీకృష్ణుడు చెప్తారు వెరీ క్లియర్ గా, ఎవరైనా కూడా ఎవరితోనైనా కూడా ఎనిమిటీతో ఉంటే వాళ్ళు వైకుంఠ అర్హులు కారు అని చెప్పేసి అనమాట. ఓకేనా, వైకుంఠానికి అర్హులు కారు వాళ్ళు. సో ప్రతి ఒక్క జీవరాశితో కూడా, ప్రతి ఒక్కరితో కూడా వాళ్ళు ఎనిమిటీ పెట్టుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు గొప్ప వైష్ణవులు అని చెప్పేసి ఇక్కడ ఆయన రెండో క్వాలిటీ చెప్పారన్నమాట. ఓకే అండి. అండ్ మూడోది, అందరూ కూడా వినిపిస్తున్నదా? హరే కృష్ణ. యాక్చువల్లీ ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను స్క్రీన్ కనిపించకపోవచ్చు. నేను మీ అందరు కనిపిస్తున్నాయి కదా? ఒక్కొక్కరు ఒక్క పాయింట్ చదవండి, ఒకళ్ళు చదవండి. థర్డ్ పాయింట్ మీకు కనిపిస్తే ట్రూత్ఫుల్. ఇంకా మీకు తెలుసు, ఇంకా మనకి ఈ ధర్మము పాటించే వాళ్ళు డెఫినెట్ గా
ఏంటంటే ఈ యొక్క వైష్ణవులు ఈ యొక్క క్వాలిటీ కలిగి ఉంటారన్నమాట. ఈజ్ ట్రూత్ఫుల్, ఎప్పుడు కూడా నిజాయితీగా ఉంటూ వాని యొక్క జీవితం అంతా కూడా ఈ విధంగా బ్రతుకుతారన్నమాట వాళ్ళు. ట్రూత్ఫుల్నెస్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీ వన్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్క పార్షియాలిటీ లేకుండా కూడా అందరి పట్ల కూడా సమానత్వంతో ఉండాలి, సమానంగా ఉండాలన్నమాట. అంటే అందరినీ కూడా ఆ విధంగా ట్రీట్ చేయాలి. అంటే ఇక్కడ మీరు అడగొచ్చు అనమాట, ప్రభు అన్ని వేళలో ఇది సాధ్యం అవుతుందా? అన్ని వేళలో కూడా కొన్నిసార్లు సాధ్యం అవ్వకపోవచ్చు. కానీ ఎందుకు సాధ్యం అవ్వకపోవచ్చు? మనకి కొన్నిసార్లు ఒక డివోటీ వేరే థాట్ తో ఉంటారు, మనం ఇంకో థాట్ తో ఉంటాం అనమాట. మన ఆలోచన, మన థాట్ ప్రాసెస్ వేరు, వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరు. కొన్నిసార్లు మ్యాచ్ అవ్వకపోవచ్చు. కానీ ఏంటంటే ఓవరాల్ గా హయ్యర్ పర్పస్ ఉంటుంది అనమాట. హయ్యర్ పర్పస్ మైండ్ లో పెట్టుకొని మనం ఏం చేయాలా? మనం అందరితో కూడా సమానంగా మెలగాలి. ఏదైనా చిన్న చిన్న రెక్టిఫికేషన్స్ ఏమన్నా ఉంటే డెఫినెట్లీ వీ నీడ్ టు గెట్ క్లియర్. అండ్ మనం ఏంటంటే యథావిధిగా మళ్ళీ మనం ఫాలో అయిపోతూ ఉండాలన్నమాట. ఒకరిని తక్కువగా చూడడం కానీ ఇంకొకరిని ఎక్కువగా చూడడం కానీ ఇది ఉండకూడదు. ఓకేనా? ఎస్, ఇది కవిరాజు వారు క్లియర్ గా చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఒక భక్తుడి యొక్క క్వాలిటీస్ ఇవి. 5వ పాయింట్ చదవండి. No one can find any fault in him. యా, కరెక్ట్. సో ఇది చూడండి, చాలా గొప్ప విషయం ఇది. ఎవరిలో కూడా ఒక వైష్ణవుడు వాళ్ళలో ఫాల్ట్ అనేది ఎత్తకూడదు అనమాట. ఫస్ట్ పాయింట్. ఓకే, ఇప్పుడు మనకి సహదేవ్ ప్రభు గాని సత్యగౌర ప్రభు గాని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను రిపోర్టింగ్ సహదేవ్ ప్రభు కాబట్టి, సహదేవ్ ప్రభు నాకు ఎప్పుడైనా నాలో ఏమైనా ఒకటి గమనించి రాసమండలి నువ్వు మార్చుకోవాలి అని అంటే డెఫినెట్లీ ఐ నీడ్ టు అగ్రీ అండ్ ఐ నీడ్ టు ఫాలో అనమాట. అంత మాత్రాన సహదేవ్ ప్రభు నాలో ఫాల్ట్ ఫైండ్ అవుట్ చేశారని చెప్పి ఐ షుడ్ నాట్ టేక్ ఇన్ మైండ్ అనమాట. ఓకే, అది అడ్మినిస్ట్రేషన్. అది ఆయన చెప్తుంది డెఫినెట్లీ ఐ నీడ్ టు ఫాలో. ఇది ఇంకో క్వాలిటీ అనమాట. ఇది కూడా ఫర్దర్ గా వస్తుంది, మనం డిస్కస్ చేద్దాం. సో నో వన్ కెన్ ఫైండ్ ఎనీ ఫాల్ట్ ఇన్ హిమ్. యాక్చువల్ ఏంటంటే ఆయనలో ఫాల్ట్ కూడా ఏమి ఉండదు అనమాట. నో వన్ కెన్ ఫైండ్ ఎనీ ఫాల్ట్ ఇన్ హిమ్. సో ఆయనలో ఏం ఫాల్ట్ కూడా లేకుండా ఉంటారన్నమాట. ఓకే, అది చాలా చూడండి, ఈ క్వాలిటీస్ అన్ని కూడా ఇవి చాలా ఛాలెంజింగ్ అనమాట ఒక డివోటీ. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనం ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇవి ఎగ్జాక్ట్లీ ఒక వైష్ణవుడికి ఉంటే గుడ్ క్వాలిటీస్ అనమాట. మనమే మ్యాచ్ చేసుకోవచ్చు ఇవన్నీ, ఈ క్వాలిటీస్ అన్ని కూడా. ఓకే, నో వన్ క్యాన్ ఫైండ్ ఎనీ ఫాల్ట్. ఆయనలో ఏ ఫాల్ట్ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ ఫైండ్ అవుట్ చేశారు అని అంటే దేర్ షుడ్ బి హయ్యర్ పర్పస్. ఓకే, దేర్ షుడ్ బి హయ్యర్ పర్పస్, అంతేగాని నార్మల్ గా అట్లా కాదనమాట. ఓకేనండి? ఎస్, ఈస్ మ్యాగ్నానిమస్. అద్భుతం. ఒక వైష్ణవులు ఎంత చాకచక్యంగా, దీని గురించి మనం డిస్కస్ చేద్దాము. ఫేజులు కనబడిపోయేసరికి. ఓకే, సో అయితే ఇక్కడ చూడండి, గొప్ప విషయము ఈజ్ మ్యాగ్నానిమస్. భక్తులు చూడండి ఎంత చక్కగా వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు. ఏమైనా చిన్న ప్రాబ్లం వస్తే దాన్ని చాలా చాకచక్యంగా చెప్తూ ఉంటారు అన్నమాట. ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా దాన్ని ఎంత తెలివిగా క్లారిఫై చేస్తారు డివోటీస్. అంటే వాళ్ళు భక్తులకు చాలా సార్లు అనుకుంటారు అన్నమాట, ప్రభు నేను జపం చేస్తున్నాను, కృష్ణ ప్రసాదం తీసుకుంటున్నాను, మార్నింగ్ క్లాసులకు వస్తున్నాను, నేను సత్సంగత్యంలో ఉంటున్నా, నేను భగవద్గీత చదువుతున్నాను, భాగవతం చదువుతున్నాను, కానీ నాకు అప్పుడప్పుడు ఈ యొక్క ప్రాబ్లమ్స్ మళ్ళీ ఎందుకు బ్రో వస్తున్నాయి అని చెప్పి చాలా మందికి ఈ డౌట్ ఉంటది అనమాట. అయితే ఇక్కడ ఏంటయ్యానంటే భక్తులకి కొన్ని కష్టాలు వచ్చినప్పుడు అందులో నుంచి బయటపడి ఏదైతే ఆ తెలివి ఉంది కదా, ఆయన ఎలాగైతే చాకచక్యంగా అందులో నుంచి బయటపడతాడో, మాయ నుంచి కానీ రోజు కూడా మనం మాయ నుంచి ఏవేవో బ్యాటర్స్ వస్తాయి, అందులో నుంచి మనం బయటపడుతున్నామా లేదా, ట్రై చేస్తున్నామా లేదా. ఖచ్చితంగా ఒక భక్తి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు డెఫినెట్ గా ప్రతిసారి కూడా అమ్మో నేను అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పి ఈ తెలివి తేటలు శ్రీకృష్ణ భగవానుడు ఇస్తున్నాడు అన్నమాట. ఇది మనకు తెలుసు కదా, మత్త స్మృతి జ్ఞానం అపోహనాంశ వేద్యస్య సర్వేర్ అహమేవ వేద్య. ఈ గుర్తు మనకి గుర్తురానివి గుర్తుకు తేవడం, మళ్ళీ అవి
మతి మన మైండ్ లో లేకపోవడం, మర్చిపోవడం, మళ్ళీ ఏమైనా మనం క్లాస్ చెప్పామంటే అది మళ్ళీ చక్కగా దాన్ని చెప్పడము, ఇవన్నీ దేని వల్ల అవుతున్నాయి? శ్రీకృష్ణ భగవానుడు యొక్క ఎనర్జీస్ వల్ల అవుతున్నాయి అనమాట. ఆయన యొక్క ప్రెసెన్స్ వల్ల అవుతున్నాయి. ఆయనే ఇస్తున్నాడు అన్నమాట. ఈ యొక్క రిమెంబరెన్స్ గాని, తెలివితేటలు గాని, మతిమరుపు గాని, మత్త స్మృతి జ్ఞానం 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 ఆయన ఇస్తాడంట, మరుపు ఆయన మొత్తం ఆయన ఇస్తారన్నమాట. ఇస్తాడు. సో ఇక్కడ ఒక డివోటీ దేన్నైనా కూడా చాకచక్యంగా ఈజ్ వెరీ మ్యాగ్నానిమస్. డివోటీస్ ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు కష్టాలు పడి భగవంతుడు వాళ్ళు చిన్న చిన్న కష్టాలు ఇస్తాడు. ఎందుకు ఇస్తారంటే అందులో మేము నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు ఏమైనా అడిగారు అనుకోండి, నాకు కానీ లేకపోతే మన డివోటీస్ ఎవరికైనా కూడా క్లాస్ డైలీ వస్తున్నారు, మీ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు అడుగుతున్నారు అన్నమాట. అప్పుడు ద వే ఆఫ్ ప్రెజెంటేషన్ వాళ్ళు ఎలా చెప్తున్నారు వాళ్ళు, ఇవన్నీ కూడా ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు ఆ గురువు గారి యొక్క కృప ద్వారా వాళ్ళు చాకచక్యంగా మ్యాగ్నానిమస్ గా వాళ్ళు డీల్ చేస్తారన్నమాట. వాళ్ళు కష్టాలు పడతారు, కష్టాలు పడి అందులో ఉండే రిజల్ట్ ఏదైతే వస్తుందో అది రేపొద్దున మీరు నాకు ఏమైనా అడిగారు అనుకోండి, నేను చెప్పడానికి ఉండాలి. అంటే నేను కూడా ఆ ప్రాబ్లం ఫేస్ అయ్యి ఉండాలి ఆల్రెడీ. అప్పుడు ఇంకా మీకు చక్కగా చెప్తాను, అవునా కాదా? మీరు ఏమైనా హెల్త్ బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, లేకపోతే మీకు ఏమైనా ల్యాండ్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే ఎవరి దగ్గరికి వెళ్తారు? అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు కదా. సో ఎందుకు వెళ్తారు? వాళ్ళు అందులో బాగా ఎక్స్పీరియన్స్డ్ అన్నమాట. దే నో ద సబ్జెక్ట్, వాళ్ళు దాన్ని నేర్చుకున్నారు వాళ్ళు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితేనే మీకు ఆ రిజల్ట్ వస్తుంది అనమాట కదా. మీకు అడ్వకేట్ గా అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటే మా ల్యాండ్ ఇష్యూ ఉంటే ల్యాండ్ ఇష్యూ కొంచెం సాల్వ్ చేయండి అంటే ఆయన సాల్వ్ చేస్తారా? చేయలేడన్నమాట. అలాగే భక్తులు కూడా వాళ్ళ దగ్గర శ్రీకృష్ణ భగవానుడు అప్పుడప్పుడు చిన్నవి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కానీ మీరు అప్పటికే జపం చేస్తున్నారు, కానీ స్వామి నాకు ఎందుకు ఇలా జరుగుతుందని అనుకోవద్దు. ఎందుకంటే రేపొద్దున మళ్ళీ మీరు అందరూ ప్రీచర్స్ అవ్వాలా లేదా? మరి సో కాబట్టి కృష్ణుడు ఏంటంటే చిన్న మీకు చిన్న ఇబ్బంది పెట్టు, అందులో మీరు ఎక్స్పీరియన్స్ అయ్యేటట్టుగా శ్రీకృష్ణ భగవానుడు గురువు గారు మనల్ని తయారు చేస్తారు. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మనం వైష్ణవులు ఏంటంటే మ్యాగ్నానిమస్. ఇందులోనే కాదండి, మీకు ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఏ ఒక్క విషయం కూడా చూడండి, ఇప్పుడు చూడండి మన రాధా గోవిందుల వారు ఎంత అందంగా కనిపిస్తున్నామని కదా. మనందరం కూడా దర్శనం చేసుకున్నప్పుడు ఆ ఫోటోలు రోజు మన దర్శనం ఎలా అనిపిస్తుంది మనకి, అబ్బా ఎంత అందంగా ఉన్నారా బాబు అని చెప్పేసి. మరి ఇక్కడ దీని వెనకత్తల మన డివోటీస్ కష్టం ఉంది. ఇక్కడ వాళ్ళు తెల్లవారు లేచి పాపం మనం ఏం లేదు, ఇంట్లో మిగతా గౌరవంగా మనం అన్ని ఆభరణాలన్నీ వేసి వాళ్ళకి మంచి బట్టలు వేసి నైవేద్యం ఆఫర్ చేస్తేనే ఇంటి దగ్గర మనకి ఎంత ఇదవుతుంది, అవునా కదా. మరి అటువంటిప్పుడు టెంపుల్లో రాధా గోవిందుల వారికి వాళ్ళు నగలు ఆభరణాలు, ఆయన ఫ్లూట్ తిన్నగుందా లేదా, ఆయన ఆ యొక్క కిరీటం ఆ తలపాగా తిన్నగుందా లేదా, రాధా అమ్మవారి యొక్క పాపిడి బిళ్ళ తిన్నగా ఉందా లేదా, ఆమె యొక్క వడ్డానం తిన్నగా ఉందా లేదా, ఆమె యొక్క మెట్టలు తిన్నగా, అంటే ఇవన్నీ కూడా భక్తులు దే ఆర్ వెరీ మ్యాగ్నానిమస్ అండి. అందులో ఎటువంటి సందేహం లేదన్నమాట. ఎందుకంటే ఆ కృష్ణ ప్రేమ, ఆ గురువు యొక్క కృప ఇవన్నీ కూడా ప్రేరేపిస్తుంది అనమాట. వాళ్ళు దే ఆర్ వెరీ మ్యాగ్నానిమస్. ఎందుకు? బ్యాక్గ్రౌండ్ లో ఎవరున్నారు? ఆ శ్రీకృష్ణుడు, ఆ రాధా అమ్మవారు, గురువు గారు ఉన్నారన్నమాట. అందుకు మన మ్యాగ్నానిమస్, లేకపోతే మన మ్యాగ్నానిమస్ కాదు. ఓకేనా? మన సొంత తెలివి అయితే మ్యాగ్నానిమస్ అవ్వమండి. వెనకతల వాళ్ళు నడిపిస్తున్నారు కాబట్టి వీఆర్ మ్యాగ్నానిమస్. అండ్ డివోటీస్ ఆర్ మ్యాగ్నానిమస్, డెఫినెట్లీ ఎక్సలెంట్ అనమాట. వాళ్ళు డీల్ చేసే విధానం కానీ, వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడు సేవలు చేసే ఆ యొక్క తెలివి కానీ చాలా అమోఘం అనమాట. ఓకేనా? అందరికి అర్థమైంది. ఎస్, ఇంకో పాయింట్ మనం చూద్దాం. చాలా ఉన్నాయి, తొందరగా కంప్లీట్ చేయాలి. చూడండి, ఈజ్ ఈక్వల్ టు నో వన్ కెన్ ఫైండ్ హిమ్ ఎనీ ఫాల్ట్ ఇన్ హిస్ మ్యాగ్నానిమస్ ఈజ్ మైల్డ్. అంటే మైల్డ్ అంటేనండి ఆయన మరీ అంటే ప్రతి దీనికి మీరు తగ్గు పెట్టాలనుకున్నారు అనుకోండి, వాళ్ళతోని తక్కువ పెట్టుకుందాం అనుకున్నారు మీరు, వాళ్ళు అసలు తగు పెట్టుకోవడానికి అసలు అంటే వాళ్ళు ఎంత ప్రేరేపించినా కూడా వాళ్ళు అసలు తగు పెట్టుకోవడానికి రెడీగా ఉండరు.
అర్థమవుతుందా? హరే కృష్ణ. వాళ్ళు రెడీగా ఉంటారు అన్నమాట. ఇక మనము ఆ మనం తగ్గు పెట్టుకుందాం ఆయనతో, లేకపోతే ఆయనకి ఏదో చిన్నది ఏమైనా ఇచ్చేద్దాం అనుకుంటే వాళ్ళు మాత్రం మీరంతా గెలికినా కూడా వాళ్ళు అసలు తగువ పెట్టుకోవడానికి నచ్చరు అన్నమాట. అంటే ప్రొవోక్ అవర్ అనమాట. ఓకేనా? దే ఆర్ వెరీ మైల్డ్. ఓకేనా? దే ఆర్ వెరీ మైల్డ్. ఈస్ మైల్డ్ అని చెప్పేసి, అంటే మైల్డ్ అంటే ఇక్కడ ప్రేరేపితము, వెంటనే అవర్ అనమాట. దేనికి కూడా అంటే అంత ఈజీగా ప్రొవోక్ అవర్ అనమాట. ఆ ప్రవృత్తి వెంటనే రాదు. అరే ఈయనేదో అనేద్దాం, నాకు ఇప్పుడు అన్నారు, నేను ఇప్పుడు వెంటనే అనేసేయాలి, ఇలాంటి మెంటాలిటీ రాదు అనమాట. ఇది వైష్ణవుల యొక్క గుణము. అందరికి అర్థమైందా? హరే కృష్ణ. ఈ మైల్డ్ అనేసి ఈజ్ ఆల్వేస్ క్లీన్. యా యా ఈజ్ ఆల్వేస్ క్లీన్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ యొక్క మనం, ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు సేవలు చేయాలి. ఓకే, మనం భగవద్గీత గాని భాగవతం గాని చైతన్య చరితామృతం అందులో ఒక 2-3 పాయింట్లు చెప్పాలి. అంటే ఇలా ఈ విధంగా క్లాసులు తీసుకోవడం గాని, 10 మందికి కృష్ణనామం పంచడం గాని, వాళ్ళ ప్రసాదం మన భోగా స్వామివారికి ఆఫర్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా క్లీన్ గా అన్నమాట. ప్రభుపాదులు వారు దీని గురించి చాలా చెప్తారు. ఇంకొకటి మనకు చూడండి, ప్రభుపాదులు వారు ఎంత మనకు చెప్పారు. ఈ రోజు మనకు ఆ స్టాండర్డ్స్ ఇచ్చారు. మన టెంపుల్స్ ఇంత క్లీన్ గా ఉంటాయండి. మన ఈ టెంపుల్స్ ఎంత క్లీన్ గా ఉంటాయి. అందరూ కూడా అసలు వచ్చి అక్కడ హ్యాపీగా సేద తీరుతారన్నమాట. ప్రశాంతమైన వాతావరణం. మన గోల్డెన్ టెంపుల్ మీరు వచ్చే ఉంటారు. ఎంత క్లీన్ గా ఉంటుంది మీరు ఎక్కడ చూసినా. డివోటీస్ ఆ విధంగా మేనేజ్ చేస్తున్నారు అన్నమాట. అందరూ బ్యాక్గ్రౌండ్ లో ఉంటూ డివోటీస్ మేనేజ్ చేస్తారు. అందుకు ఆ గోల్డెన్ టెంపుల్ కి అంత అందం వచ్చింది. ఓకేనా? ఇవి భక్తుల యొక్క లక్షణం అన్నమాట. అదే కాకుండా వాళ్ళ యొక్క వస్త్రధారణ, ఓకే, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క ప్రవర్తన, ఇవన్నీ కూడా చాలా దీనిగా ఉంటాయి అన్నమాట. చాలా క్లీన్ గా ఉంటాయి. మాటలు కూడా చాలా స్పష్టత ఉంటది అనమాట. డివోటీస్ మనం అబ్జర్వ్ చేస్తే. అంటే అలాగని చెప్పి మీరు కాదండి, మనందరము ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నారో ప్రభుపాదులు వారు చెప్తారు, ఎవరైతే ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం చెప్తారో, ఒక్కసారి ఒక మాల కూడా కాదండి, ఒక్కసారి హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే, ఒక్కసారి చెప్పినందుకు వాళ్ళు వైష్ణవులు అయిపోతారని చెప్పేసి ప్రభుపాదులు వారు క్లియర్ గా చెప్తారన్నమాట. సో దే ఆర్ ఎవ్రీ టైమ్ దే ఆర్ వెరీ క్లీన్, పర్ఫెక్ట్ గా ఉంటారన్నమాట వాళ్ళు. ఓకేనా? ఇది ఒక వైష్ణవుల యొక్క లక్షణం. ఓకేనా? ఎస్, దీని మీద చెప్పొచ్చు ఇంకా చాలా టైము, బట్ యా ఇది మీకు అర్థమైందని భావిస్తున్నాను అమ్మా. ఇంకా మనకి నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఎవరైనా చదవండి. ఈజ్ ఆల్వేస్ క్లీన్ అయిపోయింది. 9వ పాయింట్. హరే కృష్ణ ప్రభు. చదవండి. ఈజ్ వితౌట్ పొజిషన్స్. యా, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈజ్ వితౌట్ పొజిషన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఆ రూలే ఇవ్వండి, ఒక రూల్ ఇవ్వండి నాకు అదే అని చెప్పేసి వాళ్ళు పట్టుకొని కూర్చోరండి. వాళ్ళు ఏంటంటే ఏ సర్వీస్ ఇస్తే ఆ సర్వీస్ చేయడానికి రెడీగా ఉంటారన్నమాట. ఓకే, నీకు ఇప్పుడు ఆ యొక్క టెంపుల్లో విగ్రహాలు, ఆ యొక్క భగవంతుని యొక్క విగ్రహాలు ఉన్నాయి, అవి నువ్వు సేవ చేసుకో అని అంటే వాళ్ళు అది తప్పితే ఇంకో సర్వీస్ చేయడం అన్నమాట. లేదు నేను బాగా చదువుకున్నాను, నా దగ్గర చాలా జ్ఞానం ఉంది, నేను దానికన్నా ఇంకొక వేరే ఏదైనా చేస్తాను అని వాళ్ళకి ఎప్పుడు కూడా అలా ఉండదన్నమాట. ఏదైతే అథారిటీ మనకి ఇస్తారో అదే చేస్తారన్నమాట వాళ్ళు. ఓకేనా? పొజిషన్స్ వాళ్ళకి ఏంటంటే పొజిషన్ అంటే మీకు అర్థమైంది కదా ఇది. అంటే మనకి ఇచ్చిన ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ అన్నమాట. అంటే ఒక దీనికి స్టిక్ అయిపోరు అన్నమాట, ఒక దీనికి స్టిక్ అవ్వకూడదు. అర్థమవుతుంది? ఒక దీనికే స్టిక్ అవ్వకూడదు అనమాట, ఆ పొజిషన్ కూడా స్టిక్ అవ్వకూడదు అనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండరు వాళ్ళు. ఓకే, ఎందుకంటే భక్తుల యొక్క లక్షణాలు ఇవి. ఓకేనా? ఇది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కటి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనలో డెఫినెట్ గా ఇవి ఉంటాయండి. జపం చేసే వాళ్ళలో ఉంటాయి, హరినామం చేసే వాళ్ళలో ఉంటాయి.
హరి లీలలు వినే వాళ్ళలో ఉంటాయి. ఓకే, ఇది మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఈ వర్క్స్ ఫర్ ఎవ్రీ వన్స్ బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మరి వైష్ణవులు ఎప్పుడు కూడా ఆ చూడండి, వాళ్ళ యొక్క సొంత ప్రలోభాల కోసం కాకుండా వాళ్ళ యొక్క సొంత ప్రలోభాల కోసం. ఇప్పుడు చూడండి, మనకి మధు పండిత్ ప్రభు గాని, చంచలపతి ప్రభు గాని, సత్యగౌరు ప్రభు గాని, మహావిష్ణు ప్రభు గాని, అండ్ సాదేవ్ ప్రభు గాని, ఇంకా అందరూ డివోటీస్. ఓకేనా, వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలన్నీ కూడా త్యాగం చేసి, ఓకే, ఈ యొక్క మూమెంట్, ప్రభుపాద్ మూమెంట్ కి వాళ్ళు డెడికేట్ చేశారన్నమాట. అంటే మనం కూడా అనిండి, మనం కూడా ఎంతవరకు అందరం సర్వీసులు చేస్తున్నాం కదా. ఐక్య విద్య టీచర్స్ కానివ్వండి, ఐక్య విద్య భరోసా ట్రైనర్స్ కానివ్వండి, అండ్ లీడర్స్ ఎవరైతే అక్కడక్కడ ఉన్నారన్నమాట, వాళ్ళు ప్రీచింగ్స్ చేస్తారన్నమాట వాళ్ళు. ఓకేనా, వాళ్ళు కానివ్వండి, ఇక్కడ టీంలో మెంబర్స్ కానివ్వండి, ఎవరైనా కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ గురించి అంటే ఎప్పుడు కూడా వాళ్ళు నైజం ఏంటయ్యానంటే వాళ్ళు ప్రతి ఒక్కరి యొక్క బెనిఫిట్ కోసం వర్క్ చేస్తారు, వాళ్ళ గురించి కాదనమాట. ఎందుకు మనం అనుకున్నాం, లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, మనకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తి ఈజీగా సులభంగా లభించాలంటే మనం ఏం చేయాలి? మిగతా వాళ్ళ కోసం మనం సర్వీస్ చేయాలి. మన సర్వీస్ అనేది అది ఓకే, మన కోసం మనం ఏదో చేసుకుంటాము, కానీ అట్లా కాదనమాట. మనకి తొందరగా అకౌంట్ ఫిల్ అవ్వాలంటే, మన అకౌంట్ ఫిల్ అవ్వాలంటే ఏం చేయాలి? మిగతా వాళ్ళకి సర్వీస్ చేయాలా. ఆ అకౌంట్ అంటే ఏంటంటే నేను చెప్పింది, ఆ భక్తి అకౌంట్ మనకి ఎలా పెరుగుతుంది? మిగతా డివోటీస్ అందరూ కూడా సేవలు చేయాలి, బయట ఉన్న వాళ్ళకి పాపం హరే కృష్ణ మహామంత్రం ఇవ్వాలి, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి నామం పట్ల, ఆ కృష్ణ ప్రసాదం పంచాలి. మరి ఇప్పుడు అక్షయ పాత్ర ద్వారా పంచుతున్నామా లేదా? ఇవన్నీ కూడా ఎవరి గురించి? పాపం ఎన్ని జీవితాలు కూడా త్యాగం చేశారు సాఫ్రన్ డివోటీస్, మిగతా గ్రోసలు కూడా అందరూనే. ఎవ్రీవన్ హూ ఈజ్ అండర్ హరే కృష్ణ మూవ్మెంట్ టచ్, వాళ్ళు ఏదో ఒక విధంగా సేవ చేస్తున్నారు అన్నమాట. ఓకేనా, సో మరి బయట ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు? హ్యూజ్ క్వాంటిటీలో ప్రసాదం యొక్క వితరణ జరుగుతున్నదా లేదా? ఇది ఇంపార్టెంట్. మరి ఎంత కష్టం తెలుసు అక్షయపత్ర ఈ కిచెన్స్ కానీ, అందులో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ చాలా కష్టం. మన డివోటీస్ వెనకత్తులు ఉండి చక్కగా వాళ్ళు రాత్రి కూడా నిద్రలు పట్టవు. కొన్నిసార్లు అక్షయపత్ర కిచెన్ లో ఏమైనా చిన్నది అయింది అనుకోండి, ఆ రాత్రి అంతా అదే మైండ్ లో ఉంటది అనమాట. చూడండి ఎంత ఇది. సో అదర్స్ బెనిఫిట్ అనమాట. మిగతా వాళ్ళ బెనిఫిట్ కోసం వీళ్ళు కొంచెం ఆ ఇబ్బంది పడవలసి వస్తుంది అనమాట. అది కూడా వాళ్ళు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. ఇది భక్తుల యొక్క నైజం అనమాట. ఓకేనా, ఎస్. ఇంకా తర్వాత పాయింట్ చాలా ఉన్నాయి. ఎవరైనా చదవండి నెక్స్ట్ పాయింట్ ఏంటో. పీస్ఫుల్. He is very peaceful. ఈజ్ పీస్ఫుల్. చూడండి మరి ఇది కామన్ గా మన అందరం కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నాం అనమాట. మనం నామం చెప్పిన తర్వాత కానీ, కృష్ణ సేవ చేసిన తర్వాత, కృష్ణ దర్శనము నిరంతరం కూడా కృష్ణ మనం ఆ యొక్క సర్వీసులు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పీస్ఫుల్ గానే ఉంటారు. వాళ్ళు బయట వచ్చే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, అవి కానీ ఇవి కానీ వాళ్ళు కొంచెం సునాయాసంగా వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు అన్నమాట. ఎందుకంటే భక్తిలో ఉండే మెయిన్ మనకు చూడండి, మనం డే టు డే లైఫ్ లో ఈజీగా డివోటీస్ అనే వాళ్ళు ఈ చాకచక్యంగా ఎందుకు అనుకున్నాం కదా, ఏదైనా ప్రాబ్లం వస్తే అజిటేట్ అయిపోరు అన్నమాట. మైండ్ అంతా అజిటేషన్ అవ్వదు. వాళ్ళు సింపుల్ గా ఏంటంటే దాన్ని సాల్వ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అదంతా దేని వల్ల అవుతుంది అంటారు? పీస్ఫుల్నెస్. ఈ పీస్ఫుల్నెస్ ఎవరు ఇచ్చారు మనకి? సర్వీస్ చేసుకోవడానికి కానీ ఇవన్నీ గురువు గారు, కృష్ణుడు అన్నమాట. ఈజ్ వెరీ పీస్ఫుల్. మనం ఎంత పీస్ఫుల్ గా ఎలా ఉండగలుగుతున్నాం, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. కానీ ఇప్పుడు మీరు చూడండి, సత్యగౌర్ ప్రభు మీరు చూస్తే ప్రభు కోపం వస్తుందా అనే విధంగా ఉంటారు ప్రభు అసలు. సాదే ప్రభు కానివ్వండి, ఇంకా డివోటీస్ ఎవరైనా కానీ కోపం రాదా వీళ్ళకి? ఎప్పుడు రాదా అని అనిపిస్తుంది అనమాట మనకి. ఎంత ప్రభు ఈవెందో ఇప్పుడు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అక్షయపత్ర కిచెన్స్ కానీ, ఇక్కడ మన టెంపుల్ కానీ, మన గోల్డెన్ టెంపుల్ కానీ, మన హైదరాబాద్ హరే కృష్ణ మూవ్మెంట్, ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇవన్నీ అంతా హ్యాండిల్ చేస్తారన్నమాట సత్యగౌర్ ప్రభు. కానీ
ఆయన ఏంటి ఫుల్ పీస్ఫుల్గా ఉంటారన్నమాట ఆయన. ఓకేనా? అంటే ఆ అపియరెన్స్ ఇవన్నీ కూడా మనకు అర్థమైపోతుంది. ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు ఆయన అంటే లోపల చూడండి, నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్ గా ఆ ఇదనేది తీసుకుంటారండి, ఆ బాధ్యత తీసుకుంటారు. వాళ్ళకి కొంచెం ఇది ఉంటది అనమాట ఎప్పుడు, కానీ అవి ఎన్ని ఉన్నప్పటికీ కూడా పీస్ఫుల్ గానే ఉండగలుగుతారు వాళ్ళు. ఎందుకు? ఎవరైనా చెప్తారా? ఇది కరెక్ట్, నిరంతర ఎగ్జాక్ట్ గా. భగవంతుని సేవలో ఉండడం చేత ప్రభు. యా కరెక్ట్, కరెక్ట్ అన్నమాట. ఇది ఆత్మస్థాయిలో కరెక్ట్. ఉండడం. యా గురువుని పూర్తిగా నమ్మారు ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణునిపై ఇవన్నీ విశ్వాసం. పాయింట్లు కరెక్టే, ఈ పాయింట్లన్నీ కూడా కరెక్టే, ఏవి రాంగ్ కాదు. అయితే ఎందుకో తెలుసా, వాళ్ళు గాఢంగా నమ్ముతారు అన్నమాట. ఏంటి? ఐఎమ్ నాట్ ద డూవర్. హరే బోల్, హరే బోల్. అదేందా? ఐఎమ్ నాట్ ద డూవర్. లార్డ్ కృష్ణ ఈజ్ ద డూవర్, ప్రభుపాద ఈజ్ ద డూవర్. ఓకే, గురువు గారు కృష్ణ వాళ్ళు చేస్తారండి, నేనే నిమిత్త మాత్రం భవిష్యత్ సాచి. జస్ట్ బి అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ మై హ్యాండ్ అర్జున. నా యొక్క చేతిలో పనిముట్టువు కా, అంతే నువ్వు. నేను చూసుకుంటా మొత్తం కథ అంతా. ఓకేనా? నేను చూసుకుంటా మొత్తం. నాయన మొత్తం అంతా కూడా ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధం అవుతుంది, మొత్తం అంతా కొండ మీద కూర్చొని చక్కగా చూస్తున్నా కదా నువ్వు, ఏమైందిరా బాబు అని అంటే, ఏమవడం ఏంటండి, మీరందరూ నాకెక్కడ కనిపించారు, మొత్తం అంతా కూడా విష్ణు చక్రమే కదా కనిపిస్తున్నది అని అంటాడన్నమాట. ఎవరంటారు ఈ మాట? చెప్తాను చాలు. బార్బరీ. మరి ఇక్కడ ఏమైంది? బార్బరీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఆ విష్ణు చక్రం కదా నాకు కనిపిస్తున్నది అంతా, మీరెక్కడ ఫైట్ చేశారా బాబు అని చెప్పేసి అంటారన్నమాట. సో ఇదంతా కూడా హరే చెప్పండి. కృష్ణ, హరే కృష్ణ. చెప్పండి. ఈ సిచ్యువేషన్ ఒకసారి చెప్తారా? బార్బరీ అంటారు అన్నది, ఆ సిచ్యువేషన్ అంటే ఒకసారి చెప్తారా? ఆయన ఏంటంటే మాతాజీ, ఆ ఈ యొక్క ఆ ఎవరు, హిడింబి యొక్క ఘటోత్కచుడు యొక్క కొడుకు అనమాట బార్బిరికుడు. ఆమె కరెక్ట్. మహాభారతం అదంతా మన ప్రపాదలు వారు ఇవ్వలేదు కాబట్టి అక్కడక్కడ కొన్ని పాయింట్స్ మనకి డివోటీస్ చెప్పినప్పుడే చెప్పడం జరుగుతుంది. సో అయితే ఆయన ఏంటంటే కోరుకుంటాడు అన్నమాట, నేను ఈ యొక్క మహాభారత యుద్ధం మొత్తం అంతా కూడా నేను ఆ కొండపై నుంచి చూస్తానండి అని కృష్ణుడికి వరమడుతాడు అనమాట. సరేనా ఆయన అని చెప్పేసి కృష్ణుడు ఏం చేస్తారంటే, ఒక పెద్ద కొండ ఉంటే ఆ కొండ మీద కూర్చోబిస్తాడు. మొత్తం అంతా కనిపిస్తుంది అనమాట, కురుక్షేత్ర యుద్ధం అంతా కూడా మొత్తం కనిపిస్తుంది. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే, ఆయన కొంతమంది అడుగుతారన్నమాట, మొత్తం యుద్ధం అంతా అయిపోతుంది అనమాట, పాండవుల యొక్క సైన్యం వాళ్ళు అడుగుతారన్నమాట, ఏనాయన యుద్ధం అంతా కూడా ఎలా అయింది, మంచిగా ఎంజాయ్ చేసావా అని అంటే, యుద్ధం నేను చూడడం ఏంటంటే మొత్తం అంతా కూడా విష్ణు చక్రమే కదా, ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క చక్రమే కదా మొత్తం అంతా కూడా సంహరించేసింది. మీరేం చేశారని నాకు అడుగుతారేంటి? నాకైతే మీరు ఎవరు కనబడలేదు. నాకైతే మీరు ఎవరు కనబడలే, నాకు కేవలం విష్ణు చక్రం ఒకటే కనిపిస్తున్నా నాకు. సో అంటే ఇక్కడ అర్జునుడు కూడా చెప్తాను కదా, ఆయన నేను కూడా కాలం అనే ఒక ఏదైతే ఆ కాలము అని ఉందో అది నేనే. ఇప్పుడు నువ్వు ఫైటింగ్ చేస్తావా లేదా అనే సెకండరీ. ఎందుకంటే అంటే ఫైటింగ్ చెయ్యు, ఎందుకంటే నీ ధర్మం అది, నీ దగ్గర చాలా ధర్మం ఉంది, చాలా ఉంది ధర్మం. కానీ ఇప్పుడు రైట్ టైంకు నువ్వు అది ఖర్చు పెట్టలేకపోతున్నావు. నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయండి, మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, మీకు ఆకలి వేస్తున్నది, ఆ టైంలో ఖర్చు పెట్టలేకపోతున్నారు. అలాంటప్పుడు మీ దగ్గర కోట్లుంటే ఏం లాభం? అలాగే అర్జునుడి దగ్గర చాలా ధర్మం ఉంది, కానీ ఆ టైంలో కార్పణ్య దోషం అంటుందన్నమాట. కార్పణ్య దోషం అంటే పిసినారితనం. దేనికి ఇక్కడ పిసినారితనం? ఆయన ధర్మాన్ని రక్షించాలి, అధర్మం వెల్లువిరుస్తుంది కౌరవుల పట్ల, అది నువ్వు నీ పట్ల చాలా చేశారు వాళ్ళు, కానీ దానికి తోడుగా నువ్వేం చేయాలా? ధర్మం ట్రాక్ లో నువ్వు వెళ్ళేసి వాళ్ళు యుద్ధం చెయ్యి అని అంటే, లేదు వాళ్ళ నా బంధువులు, చుట్టాలు, గురువు అని చెప్పేసి అంటున్నాం అనమాట. ఇప్పుడు ధర్మానికి ఏంటంటే ఈ రిలేషన్స్ కానీ ఇవేవి కూడా ఇవి కాదండి. ధర్మం అనేది అల్టిమేట్, దానికి ఎప్పుడు కూడా ఏంటంటే ఆ క్వాలిటీ ఉంటది అనమాట. ఇప్పుడు మన ఇంట్లోనే మన పిల్లవాడు తప్పు చేశాడని చెప్పి సమర్థిస్తామా? యాజ్ ఎ డివోటీ సమర్థిస్తామా? చెప్పండి, మీరు సమర్థిస్తారా? మీ పిల్లవాడే అండి తప్పు చేశాడు అన్నమాట, సమర్థిస్తారా? ఎస్పెషల్లీ డివోటీస్.
సమర్థించకూడదు. ఇవన్నీ నేను తప్పు చేశాను అనుకోండి, సాదే ప్రభు నన్ను సమర్థించకూడదు. ఒకవేళ సమర్థించారు అనుకోండి, అక్కడ ప్రభు న్యాయం చేయలేనట్టు. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఉంటది అనమాట. అయితే ఇక్కడ కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నిమిత్త మాత్రుడు ఉండు, నా చేతిలో పనిముట్టుగా ఉండు, అంతే. జస్ట్ మొత్తం అంతా కూడా నేను కేర్ తీసుకుంటా. నువ్వు ఇప్పుడు యుద్ధం చేయకపోయినా సరే, కాలం అనే ఒక నేను వీళ్ళందరినీ సంహరించక మానను. ఎందుకు? ఆయన వచ్చిందే దేనికి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పవిత్రానాయ సాధునం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో దేనికోసమని? భక్తులకు ఆనందాన్ని ఇవ్వడానికి, వాళ్ళని రంజింప చేయడానికి, వాళ్ళ యొక్క బాధలని కూడా నేను తీర్చడానికి, సాధుల యొక్క ఆనందానికి కారణం అవ్వడానికి, దుష్టులు శిక్షించడానికి నేను వస్తున్నాను కదా. మరి సో ఇప్పుడు నువ్వు యుద్ధం చేయకుండా ఉంటే కూడా అధర్మము వెలువరిస్తుంది, నా ప్రెసెన్స్ లో జరగదు. కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి. నువ్వు చాలా ఉంది నీ దగ్గర అకౌంట్ లో, ఏంటి? ధర్మం. కానీ రైట్ టైంకి ఆ ధర్మాన్ని నువ్వు ఏం చేయలేకపోతున్నావు? ఖర్చు పెట్టలేకపోతున్నావు. పైగా అధర్ములకే నువ్వు సపోర్ట్ చేస్తానంటున్నావు మళ్ళీ. అలాగేం అవదు నాయన అని చెప్పి ఇంకా ఆత్మలక్షణాలు ఇవన్నీ చెప్తూనే అర్జునుడికి నువ్వు జస్ట్ బి అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ మై హ్యాండ్, మిగతాదంతా నేను చూసుకుంటా. భవసవ్య సాక్షి, నిమిత్త మాత్రం భవసవ్య సాక్షి. ఓకేనా? ఇప్పుడు అదే అన్నమాట. వాళ్ళంతా పీస్ఫుల్ గా ఎలా ఉంటారయ్యా అంటే, ఐఎమ్ నాట్ ద డూవర్, కృష్ణ ఈజ్ ద డూవర్, నాహం కర్త హరిహి కర్త. ఆ హరి కర్త అనమాట. ఈ విధంగా డివోటీస్ అనుకుంటారు కాబట్టే వాళ్ళు ఎక్కువ టెన్షన్ ఫీల్ అవ్వరు అనమాట. ఏమంటారు? లైట్ తీసుకో. మనం ఎక్కువ ఫీల్ అయ్యాం అనుకోండి, నేను చేస్తున్నట్టు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మన వల్ల సాధ్యం కాదు, అందుకు మనం ఫీల్ అవ్వాలి. కానీ కృష్ణుడి వల్ల అవుతుంది, గురువు వల్ల అవుతుంది. ఓకే? సో వాళ్ళ మీద డిపెండెన్స్ ఉంటే నువ్వు పీస్ఫుల్గా ఉంటావు. అలా కాదు, నేనే చేస్తున్నా అని అనుకుంటే దెర్ విల్ బి నో పీస్ఫుల్నెస్ ఎట్ ఆల్. ఇది పక్కా అనమాట. ఎందుకంటే టెన్షన్ అయిపోతుంటాం. వీఆర్ నాట్ ద డూవర్స్ అనే ఒక్క మాట గనక మీరు గుర్తు పెట్టుకుంటానండి, ఈ హరే కృష్ణ మూవ్మెంట్ లో వీఆర్ నాట్ ద డూవర్స్ అని, మీకన్నా ప్రశాంతత ఇంకెవరి దాంతం కూడా కాదు. చక్కగా గంటిగా అయిపోతుంటాయి పనులన్నీ కూడా. చాలా హ్యాపీగా అయిపోతాయి పనులు. లేదురా నేను 1 కోటి రూపాయలు తెచ్చా డొనేషన్ అంటే అయిపోయింది నీ పని, అంతే. ఈ పని ఇంకా అయిపోయింది ఇంకా. ఎందుకంటే నేను తెచ్చా అంటున్నావు, నేను తెచ్చా, ఇంకా నేను అంటే అయిపోయింది ఇంకా. గురువు గారి యొక్క కృప, శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృప. ఎస్, నువ్వు పీస్ఫుల్గా ఉండగలవు. ఒకవేళ నీకేమీ రాలేదా ఈరోజు, అయినా పీస్ఫుల్గా ఉండగలవు. ఎందుకు? నువ్వు చేయట్లే కదా, ఆ భగవంతుడు చేస్తున్నాడు. అది నువ్వు ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటావు మైండ్లో, హ్యాపీగా ప్రశాంతంగా ఉంటావు, నువ్వు నిమ్మలంగా ఉంటావు. ఓకేనా? ఎస్, ఈ క్లాస్లో కంప్లీట్ చేసేద్దామా? ఇంకో 1/2 గంటలో కొంచెం తొందరగా చెప్పేసుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ క్లాస్ తీసుకుందామా? అంటే ప్రతి ఒక్క పాయింట్ ఇలా చెప్తే ఇంకా మీకు బెస్ట్ వేలో అర్థమవుతుంది కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నాను. అలా కాదు ప్రభు, నెక్స్ట్ క్లాస్ తీసామన్నా కూడా నేను తీసుకుంటాను. ఒక చిన్న పాస్ టైం ఉంది, అది చెప్పేసిన తర్వాత మనం క్లాస్ క్లోజ్ చేద్దాం. ఏమంటారు? బృందావనం చిన్న పాస్ టైం ఉంది, శ్రీమతి రాధారాణి, అది చెప్పేసి మిగతా సెషన్ లో మనం కొన్ని క్వాలిటీస్ చెప్పుకుందామా? నెక్స్ట్ క్లాస్ లో చెప్తున్నాం ప్రభు. క్లాస్ లో చెప్పండి, ఇప్పుడు ఫస్ట్ టైం చెప్పండి. ఎస్, సో అయితే అందరూ జాగ్రత్త వినండి. బృందావనంలో, ఆ మధురలో బృందావనంలో ఆ యొక్క శ్రీమతి రాధారాణి యొక్క ఎక్కడ బాల్యలీలన్నీ కూడా జరిగాయి. ఆమె ఎక్కడున్నది? ఆమె బృందావనంలో బరసానా. రాధే 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 బరసానే వాళ్ళే, రాధే బరసానే వాళ్ళే. బరసానాలో ఉండే ఆ చిన్న పాప శ్రీమతి రాధారాణి. ఓకే, ప్రేమ స్వరూపిణి. మరి ఇక్కడ పరమశివుడు పలుకుతాడనమాట, సురేశ్వరి క్రియేశ్వరి వ్రజాధిపే
మహేశ్వరి. ఇది ఎవరు పొగుడతారండి ఈ మాటలన్నీ? పరమశివుడు. పరమశివుడు కొనియాడతాడు అన్నమాట. శ్రీమతి రాధారాణి యొక్క గుణాలు అన్ని కూడా కొనియాడతాడు అన్నమాట. ఎందుకు ఇంత కాకపడతాడు పరమశివుడు అంటే కృష్ణ ప్రేమ కోసం. శ్రీకృష్ణ భగవానికి జై. సో ఆ శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు రాధారాణి అమ్మవారు, ఆ లక్ష్మీ అమ్మవారు, సీతా అమ్మవారు నిధి అనమాట. దేనికి నిధి? కృష్ణ భక్తికి నిధి, రామ భక్తికి నిధి, ఆ నారాయణుడి యొక్క భక్తికి నిధి అనమాట. సో ఇక్కడ నిధి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఎవరికైతే ఆ నిధి అవసరం ఉంటుందో వాళ్ళు అక్కడికి వెళ్తారన్నమాట. మరి ఇక్కడ ఎవరికి వాంటింగ్ ఉంది? ఇక్కడ నిధి ఇందాక చెప్పిన మాటల ప్రకారం అలాగే పరమ వైష్ణవుడు అన్నమాట ఆ యొక్క పరమశివుడు. మరి ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ? శ్రీమతి రాధా అమ్మవారిని కాకాపడుతున్నాడు అన్నమాట. దేని గురించి? పాపం కృష్ణ భక్తి కోసం, కృష్ణ భక్తి కోసం. ఓకే, ఈ ప్రేస్ అన్ని కూడా ఏంటంటే పెడుతూనే ఉన్నాడు. హరే కృష్ణ. సైలెంట్ ఉండండి దయచేసి. సో ఇక్కడ రాధా కృపా కటాక్ష అని చెప్పేసి కదా కరిష్య సింహమం కృపా కటాక్ష భాజనం త్రిలోక శోకహారిణి అని చెప్పేసి అంటాడనమాట. ఎవరు? పరమశివుడు అంటాడనమాట. త్రిలోక శోకహారిణి. ఈ ముల్లోకాల్లో ఋషులు, మునులు, శుద్ధ భక్తులు అందరికి కూడా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేస్తున్నావమ్మా. ఎవరికి? శ్రీమతి రాధారాణికి అంటున్నాడు అన్నమాట. ఎవరు అంటున్నారు ఇక్కడ? పరమశివుడు అంటున్నాడు అన్నమాట. త్రిలోక శోకహారిణి అని చెప్పేసి అంటున్నాడు అన్నమాట. ఓకే, రమేశ్వరి, క్రియేశ్వరి, వ్రజాదిపే సురేశ్వరి అని చెప్పేసి శ్రీమతి రాధారాణి యొక్క గుణాలు. క్షమేశ్వరి, క్షమా గుణము కలిగి ఉంటారు. ఎవరు? శ్రీమతి రాధారాణి. క్షమా గుణం అనమాట. ఏనా ఏమైనా చేసావా? అమ్మా కొంచెం తప్పైపోయిందమ్మా. ఎస్, ఓకే, చలో, నో ప్రాబ్లం, చలో. క్షమేశ్వరి అన్నమాట. క్షమేశ్వరి క్షమాగుణం కలిగి ఉంటదన్నమాట. ఈ మాటలన్నీ ఎవరు ఆడుతున్నారు? పరమశివుడు శ్రీమతి రాధారాణికి ఆమె యొక్క గుడ్ క్వాలిటీస్ అన్ని కూడా చెప్తారన్నమాట. ఓకేనా? ఎస్. సో అయితే ఈ విధంగా శ్రీమతి రాధారాణి ఓకే ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా ఈ యొక్క చిన్నతనంలో ఈ పిల్లలందరూ కూడా చక్కగా ఎంతమంది శ్రీమతి రాధారాణికి, కృష్ణుడికి వాళ్ళందరూ కూడా ఎంతమంది ఉన్నారు? పిల్లలు, కృష్ణ భక్తులు, క్లోజ్ అసోసియేట్స్, రాధారాణితో సహా అష్ట భార్యలు అంటామా, అష్ట సతులు అంటామా? బృందావనం చిన్నప్పుడు జరిగే లీలల్లో వాళ్ళందరిని ఏమంటాం మనం? ఎవరో చెప్పొచ్చు, వాళ్ళ మైక్. ఓకే, సో వాళ్ళందరూ కూడా ఎవరయ్యానంటే సాక్షాత్తుగా వీరు అక్కడ బృందావనంలో ఉండే చిన్న చిన్న ఆడపిల్లలు. ఓకేనా? వాళ్ళు శ్రీమతి రాధారాణికి వెనకత్తలే ఉంటారన్నమాట. ఎప్పుడు శ్రీమతి రాధారాణి ఎక్కడికి వెళ్తే వీళ్ళందరూ అక్కడికి వెళ్తారన్నమాట. అష్ట సకులు శ్రీకృష్ణుడికి సకులు, దే ఆర్ వెరీ బిలవ్డ్ ఫ్రెండ్స్ అన్నమాట వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడికి చిన్నప్పుడు. అయితే ఒకసారి ఏమవుతుందంటే ఈ యొక్క బర్సానలో మొత్తం అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళందరూ రోజు గ్యాదర్ అవుతారు కదా. చిన్నప్పుడు వీళ్ళందరూ ఆడుకుంటారు కదా బర్సానాలోని. సో కొంచెం అంటే ఆ కిషోరి స్టేజ్ లో అంటే 16 సంవత్సరాల వయసులో ఉండే ఈ పిల్లలందరూ కూడా, ఈ అష్ట సక్కులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అవుతారు అన్నమాట. అదే విధంగా ఆ రోజు గ్యాదర్ అవుతారు. అయితే శ్రీకృష్ణుడు ముందు వచ్చేస్తాడు అన్నమాట. మిగతా వాళ్ళందరూ కొంతమంది అలా వస్తూ ఉంటారన్నమాట. శ్రీమతి రాధారాణి గురించి కృష్ణుడు వెయిట్ చేస్తాడు. శ్రీమతి రాధారాణి, అయ్యో నేను ఇంకా రెడీ కాలేదు, ఆమె ఇంకా రెడీ అవుతుంది అనమాట. ఆమె ఆ పొరపాట్లో ఏం చేస్తుందంటే శ్రీకృష్ణుడు నలగైనా నేను కూడా తొందరగా వెళ్ళాలి, వీళ్ళందరూ వెళ్ళిపోతారు, నేను కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి ఆమె రెడీ అవుతుంది అనమాట. రెడీ అయినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆమె కాటుక పెట్టడం, కాజల్ అంటాం కదా, ఆ కాటుక పెట్టడము మర్చిపోతుంది అనమాట. సో మరి శ్రీకృష్ణ భగవానుడి దగ్గర వెళ్తాడు. ఆమె వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు అడుగుతాడన్నమాట, అమ్మా శ్రీమతి రాధారాణి, ఏం మీరు
కాటుకేం పెట్టలేదు, బాలేదు మీకు ఇట్లా. ఓకే, మీ కళ్ళు ఏమి బాలేవంటే ఇన్ ద సెన్స్ ఏంటి, ఆ కృష్ణుడు ఏంటంటే ఆ రూపాన్ని ఏదైతే శ్రీమతి రాధారాణి ఆ లాదిని శక్తి, ఆయన యొక్క లాదిని శక్తి కదండి 24/7 ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క మనసులో శ్రీమతి రాధారాణి శక్తి అవతారిని అన్నమాట. ఆ లాదిని శక్తి కృష్ణుడికి ఆనందాన్ని ఇచ్చే ఒక శక్తి అన్నమాట. అదే అన్నమాట హరే కృష్ణ అంటే, హరే అంటే శ్రీమతి రాధారాణి లాదిని శక్తి, కృష్ణ అంటే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ లార్డ్ శ్రీకృష్ణ. ఓకేనా, అయితే ఈ ఆనందాన్ని ఇచ్చే అమ్మ. ఓకేనా, అంటే ఆమె కాటుకు పెట్టుకోలేదు. కృష్ణుడు అడుగుతున్నాడు అనమాట, ఏమి నువ్వు కాటుకు పెట్టుకోలేదు, పెట్టుకో అని చెప్పేసి అంటే అవ్వదు కదా అంటది అనమాట. అలాగేం ప్రాబ్లం లేదని చెప్పి శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే, ఆ పక్కనున్న ఆ బరసానంలో చూసాం కదా మనం వెళ్ళినప్పుడు, రాళ్ళు ఉంటాయి అనమాట, ఆ బ్రహ్మ పర్వత్, ఆ శివ పర్వత్ ఉంటదన్నమాట, 2 కొండలు. అక్కడ బ్రహ్మదేవుడు, ఇక్కడ ఆ పరమశివుడు. ఓకే, ఇద్దరు కూడా అక్కడ కొండల రూపంలో ఈ బృందావనంలో జరిగే లీలలన్నీ కూడా వీక్షిస్తున్నారు అన్నమాట. కొండ రూపంలో మారిపోయారు వాళ్ళిద్దరూ. ఓకేనా, సో ఈ విధంగా అక్కడ ఆ రాయిలు ఇవన్నీ అంతా ఉంటాయి, కొండలు ఇవన్నీ ఉంటాయన్నమాట. అక్కడ ఒక రాయి మీద శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తారంటే, ఆయన యొక్క చేతిని రఫ్ చేస్తాడన్నమాట. ఇట్లాగా రాయి మీద రఫ్ చేసేసరికి అదంతా ఆ స్టోన్ అంతా, రెడ్ స్టోన్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయిన తర్వాత దానిలో ఆ స్టోన్ యొక్క పౌడర్ ఏదైతే ఉంటుందో అది తీసి శ్రీమతి రాధారాణికి కాటుకు పెడతాడన్నమాట. ఓకేనా, శ్రీమతి రాధారాణి కాటుకు పెడతాడన్నమాట. ఇది ఆ పేరు అంజనోక్ అని చెప్పేసి ఉంటది అనమాట. ఈసారి బరసాన వెళ్ళినప్పుడు ఈసారి మనం చూద్దాం అక్కడ. ఆ పాస్ట్ టైం అనేది అక్కడ అయిందనమాట. ఓకేనా, ఆ కాటుక లేకపోతే ఆ కాటుక తీసుకొని వచ్చి ఆమె యొక్క కనులకి శ్రీకృష్ణుడు స్వయంగా దాన్ని పాలిష్ చేసి ఆ కాటుకను పెడతాడనమాట అమ్మవారికి. శ్రీకృష్ణ భగవానికి జై. సో ఇదంతా కూడా ఏంటంటేనండి, మన కంటికి ఆ కృష్ణ భక్తులు అంటే మనం కాదండి, బయట వాళ్ళకి ఇవేం అర్థం కావాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదో తప్పు చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ వాళ్ళకి ఇవి అర్థం కావాలని అంటే ఏం చేయాలి, తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ్య ఉపదేక్షంతే జ్ఞానిన తత్వదర్శిన. ఎవరైతే ఆ భగవంతుని దర్శించుకున్నారో దివ్య జ్ఞానంతో, ఆ కృష్ణ ప్రేమతో, వాళ్ళని అప్రోచ్ అయితే గాని మనకి కృష్ణ లీలలో ఉంటే అంతరార్థం మనకు అర్థం కాదు. ఎప్పటికైనా అర్థం కాదు. ఎన్ని జన్మలు తీసుకున్నా మనకు అర్థం కానే కాదు. మనకి ఇవన్నీ ఈజీగా అర్థమవుతున్నాయి. వాళ్ళ రిలేషన్ లో ఉండే ఆనందం, ఆ రిలేషన్ లో ఉండే ఉత్సాహం ట్రాన్సెండెంటల్ అనమాట, ఫుల్లీ ట్రాన్సెండెంటల్. అండ్ శ్రీకృష్ణుడికి ఆత్మరామాయణ, ఆయనకంటూ కోరికలు ఏవి ఉండవు. దయచేసి ఈ పాయింట్ మైండ్ లో పెట్టుకోండి. ఆత్మారామ ఆనందరమణ అచ్యుత కేశవ హరినారాయణ. ఆత్మారాం, ఆయన ఆత్మరామ్ అండి. ఇప్పుడు మీకు కానీ నాకు కానీ ఏమైనా చిన్న లోపల ఏమైనా ఉండొచ్చు కాక, మనంత ప్యూర్ కాదు కాదు. కానీ శ్రీకృష్ణ భగవానుడు సచ్చిదానంద విగ్రహ. బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఇక్కడ ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఆయన సచ్చిదానంద రూపంలో ఉంటాడు, ఆయన విగ్రహ రూపంలో. ఆ సచ్చిదానందం ఎప్పుడు వస్తుందండి? కోరికలుంటే వస్తుందా? కోరికలుంటే రాదండి అది. ఆ సచ్చిత్ ఆనంద, ఆ ఆనందం అనేది అల్టిమేట్ అనమాట, సుపీరియర్ ఎంజాయ్మెంట్. అది శ్రీకృష్ణ భగవానుడు నిరంతరం కూడా అనుభవిస్తూ ఉంటాడన్నమాట. ఆ స్థితి మనకి ఎప్పుడు వస్తుంది? ఆ స్థితి ఎప్పుడంటే గురువు గారిని ఆ చాంటింగ్ చేస్తున్నప్పుడు, ఇవన్నీ కూడా అంటే మనం అన్ని సార్లు మనం అది ఇప్పుడు చైతన్య మహాప్రభువు లాగా 24 గంటలు దాని మీద ఉండకపోవచ్చు, కానీ అప్పుడప్పుడు మన భక్తిలోకి ఇలాగెళ్ళి ఇలా వస్తుంటాం, ఇలా వస్తుంటాం. చైతన్య మహాప్రభు కంటిన్యూగా ప్రేమ అనే ఒక మాయలో ఉంటారు. మనం ఏం చేస్తాం, మనం ఏ మాయలో ఉంటాం మనకు తెలుసు. ఓకేనా, సో ఇదనమాట. అంటే శ్రీకృష్ణ భగవానుడు మనకి ఇక్కడ ఎందుకు ఇంత చెప్తానంటే, నేను ఆ యొక్క రాధారాణి శ్రీకృష్ణ భగవానుడు సపరేట్ కాదండి. శ్రీకృష్ణ భగవానుడు అద్దంలో చూస్తే ఆయన బింబం రాధారాణిలా కనిపిస్తుంది. ఆయనే ఆ యొక్క అవతారం మరి చూస్తే మిర్రర్లో రాధారాణిలా కనిపించింది అనుకోండి, ఆ యొక్క బింబమే శ్రీమతి రాధారాణి.
ఇది మనం అర్థం చేసుకో. శ్రీమతి రాధారాణి సపరేట్ ఏమీ కాదు. హరే కృష్ణ అంటాం మనం. కృష్ణ అని కాదు కానీ హరే కృష్ణ అంటాం. ఎందుకు? హరే అంటే శ్రీమతి రాధారాణి యొక్క లాదిని శక్తి, కృష్ణ అంటే శ్రీకృష్ణ భగవానుడు. అందుకు రెండు కూడా మిక్స్ చేసి చెప్తాం మనం, హరే కృష్ణ హరే రామ. సో కాబట్టి ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట శ్రీమతి రాధారాణి. ఓకేనా? సో అయితే ఇక్కడ ఆత్మారాం అని చెప్పుకున్నాం కదా. ఆత్మారాం కోరికలు ఏవి కూడా లేని వాళ్ళు, నిరంతరం కూడా ఈ కోరికలన్నిటి కూడా అతీతమైన బ్లిస్ఫుల్నెస్ వేరేది ఉంటది అనమాట. అది శ్రీకృష్ణ భగవాన్ నిరంతరం కూడా ఉంటారండి. ఇప్పుడు మీకు మీ దగ్గర ఏ లోటు లేదనమాట, ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళి జాబ్ చేయాలని లేదు, మీ దగ్గర ధనం లేదని కాదు, కీర్తి ప్రతిష్ట లేవని కాదు. ఇవన్నీ కూడా ఉంటే వాళ్ళ కోరికలు ఉంటాయా? ఉండవు. కోరికలన్నీ ఎక్కుతున్నాయి. సో అలాగే భగవంతుడు ఏంటంటే 6 గుణాలు కలిగి ఉంటాడు అన్నమాట. అప్పుడే భగవంతుడు అని అంటాం మనం. 6 గుణాలు మీ అందరికీ తెలుసు. ఓకేనా? ఆయనకన్నా అందం ఎవరు ఉండరు, ఆయనకన్నా రిచ్ ఎవరు ఉండరు. ఆ రిచ్ అనుకునే రిచెస్ట్ పర్సనే వైకుంఠంలో ఏం చేస్తారామె? ఇప్పుడు లక్ష్మీ అమ్మవారిని గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటాం మనం. ఆమె మరి ఏం చేస్తున్నది అక్కడ వైకుంఠంలో? స్వామివారి యొక్క పాదాలు, దివ్య చరణాలకి ఆ సేవ చేస్తూ ఉంటది ఆమె. లక్ష్మీపతి పక్కనే ఉంటే ఇంకా ఆ రిచ్ పర్సన్ మరి ఆయన రిచ్ పర్సన్ కాకన్నా ఇంకెవరు అవుతారు? ఆ రిచ్ ఎవరైతే అనుకుంటున్నామో ఆమె ఆయనకి సేవ చేస్తున్నది అనమాట. భక్తులకి నిజమైన ధనం ఏంటి? శ్రీకృష్ణ భక్తి. భక్తులకి నిజమైన ధనము శ్రీకృష్ణుడి యొక్క భక్తి. అదే వాళ్ళు నిధిగా కాపాడుకోవాలండి. మనం అదే నిధిగా కాపాడుకోవాలి. ఓకేనా? ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి భక్తులకి ఎంత ఖర్చు పెడుతుంటే ఆ అకౌంట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది, నిజమైన ధనము. కానీ నార్మల్ ధనం, మనం భౌతిక ప్రపంచంలో ధనం మనం ఖర్చు పెడుతుంటే అకౌంట్ లో ఉంటుందా? మీరు ఇప్పుడు 1,00,000 రూపాయలు డ్రా చేశారండి, సాయంత్రం కల్లా మళ్ళీ ఆ 1,00,000 ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా? మైనస్ అవుతూనే ఉంటది కానీ ప్లస్ అవ్వదు. కానీ కృష్ణ భక్తి ధనం అట్లా కాదు. కృష్ణ భక్తి ధనము అలా పెరుగుతూనే ఉంటుంది. మీరు ఎవరికైతే ఇస్తూ ఉంటారో హరికృష్ణ మహామంత్రం, మీ క్రెడెన్షియల్స్, శ్రీకృష్ణుడు యొక్క ప్రేమ అలా పెరుగుతూనే ఉంటుంది. మరి ఎప్పుడైతే మన ధనము అలా పెరుగుతూ ఉంటుందో వాళ్ళు రిచ్ పర్సనా? భౌతిక ప్రపంచంలో ఎవరైతే డబ్బులు ఖర్చు పెడుతుంటే వాళ్ళు డబ్బులు తక్కువ అయిపోతుంటాయి రోజు రోజుకి, మరి వాళ్ళు రిచ్ పర్సనా? అసలు చూడండి, అంటే ధనం ఎప్పుడు కూడా తగ్గకూడదు. మన డబ్బులు మరి ధనం ఎప్పుడు తగ్గకూడదు. మరి ఇక్కడ ధనం ఎక్కడ తగ్గట్లేదు శ్రీమతి రాధారాణికి. మరి అందుకే కదా ఆమె నిధి. శ్రీమతి రాధారాణికి జై. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో జరిగే ఏదైతే ఆ ప్రేమ సంభాషణ ఇవన్నీ ఉంటాయో అది శుద్ధమైన ప్రేమకు చిహ్నం అండి. ఇది ఒక్కటే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఆత్మారాము, ఆయన నిరంతరం కూడా ఆనందంలో ఉండి సచ్చిదానంద విగ్రహ రూపంలో ఉంటారు. ఇది బ్రహ్మదేవుడే చెప్పారు బ్రహ్మ సంహితలో. సో కాబట్టి ఆయనకంటూ కోరికలు ఏమి ఉండవండి. అందుకు మనం ఆ యొక్క గోపిల యొక్క రిలేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా అది అతీతం అనమాట. మనం ఆలోచించలేము, మన ఊహకు కూడా అందదు. మన భౌతిక దృష్టితో చూస్తే మనకు అర్థం కాదండి ఆ శుద్ధమైన ప్రేమ, ఆ శుద్ధమైన భక్తి. సో అంత అపురూపమైనది అనమాట శ్రీమతి రాధారాణి ఆ శ్రీకృష్ణ భగవానుడు యొక్క మధ్యలో ఉండే ఆ యొక్క ప్రేమ. ఓకేనా? అంత నిధి కాబట్టే పరమశివుడు శ్రీమతి రాధారాణిని ఆశ్రయిస్తున్నాడు అన్నమాట. ఓకేనా? ఎందుకంటే నిధి, అమ్మా నాకు కృష్ణ భక్తి ఇవ్వు అని చెప్పేసి కోరుకుంటాడు అన్నమాట పరమశివుడు. ఈ ప్రేయర్స్ ఉన్నాయి, ఎప్పుడైనా మధ్య మధ్యలో ఒక్క శ్లోకాలు చెప్పుకోవచ్చు, వేరే టాపిక్ తో పాటు చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ ద సెషన్. ఎవరికైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. హరే కృష్ణ ప్రభు, ధన్య ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. ఎక్సలెంట్ క్లాస్ ప్రభు, చాలా బాగుంది. నాహం కర్త శ్రీహరి కర్త. నాకు చాలా హైలైట్ గా, అంటే చాలా మనసుకి వెంటనే అది వినగానే చాలా ఆనందం అనిపించింది. క్వశ్చన్ ఏంటంటే ప్రభు, అంటే ఇది జనరల్ గా ఎప్పుడు ఆన్సర్ తెలిసినట్టే అనిపిస్తుంది, మళ్ళీ అగైన్ వస్తూనే ఉంటుంది నాకు.
అంటే అంతా భగవంతుని ఆధీనంలోనే జరుగుతూ ఉంటుంది. మనం చేసేదేమీ లేదు అన్న దాని మీద చాలామంది దీన్ని తప్పుగా వ్యవహరిస్తూ వాళ్ళు చేసే తప్పులు కూడా ఇది భగవంతుడి సంకల్పమే నాదేం లేదు అని కూడా వాళ్ళు తెలివిగా వ్యవహరించే వాళ్ళు కూడా చాలా మంది చూస్తున్నాం. సో, అటువంటి వాళ్ళకి అసలు మనం ఎట్లాగా దాన్ని అసలు యాక్చువల్ అర్థం చేసుకోవాలి? కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి ప్రభు. హరే కృష్ణ. ఎస్. ఈ పాయింట్ ఏంటంటే మాతాజీ మన డివోటీస్‌కి అయితే వర్తించదు. వాళ్ళేంటంటే జస్ట్ వాళ్ళు చిన్నది ఫీల్ అవుతారన్నమాట. ఎక్కడైనా నావేం ఉంటే ఆ విధంగా వస్తూ ఉంటాయనే. ఎందుకంటే ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణుడు యత్ కరోషి యత్ జిజ్ఞాసి. వాళ్ళు ఏదైతే తింటున్నారో, ఏదైతే చేస్తారో అవన్నీ కూడా రిజల్ట్ శ్రీకృష్ణుడికి అర్పించాలన్నట్టు శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తారు. అంటే కృష్ణ భక్తులు ఏంటంటే ఎప్పుడు ఆ రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది భగవంతుడికి ఇచ్చేస్తారన్నమాట. మనం చేసే పనిలో ఏమైనా మిస్టేక్ వచ్చింది అనుకోండి, కృష్ణ భక్తులు ఏం చేస్తారు? ఆ మిస్టేక్ నా వల్లే అయింది అనుకుంటారు అన్నమాట. లాభం ఏమైనా వచ్చింది అనుకోండి, కృష్ణుడి వల్ల అయింది అంటారు. నష్టం ఏమైనా వస్తే నా వల్ల అంటారు అన్నమాట. కామన్ గా డివోటీస్ ఒక మెంటాలిటీ. కానీ బయట వాళ్ళు ఏం చేస్తారు? బయట వాళ్ళు ఏం చేస్తారు? ఏం లేదు, నేను ఒక్కసారి గుడికి వచ్చా, నీ కొబ్బరికాయ కొట్టా, ఇవన్నీ కూడా అయిపోవాలి అంతే. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, ఇంకా నీ టెంపుల్కి రాను నేను, అయిపోయింది. అక్కడతో ఇంకో టెంపుల్ అయిపోయింది. వీరే ఏదో మతంలోకి వెళ్ళడమో లేకపోతే ఇంకేదో గుడికి వెళ్ళడమో చేస్తారన్నమాట. సో ఇది భక్తులకి అభక్తులకి అంటే నాన్ డివోటీస్ కి డివోటీస్ కి డిఫరెన్స్ ఇదే. వాళ్ళు ప్రతి ఒక్కటి ఏంటంటే శ్రీకృష్ణుడు భగవానుడు ఏదో నాకు తెలియజేయడానికి నాకు ఈ ఇబ్బంది ఇస్తున్నాడు అని చెప్పి దే విల్ థింక్ అనమాట. వాళ్ళు తీసుకోగలుగుతారు. వాళ్ళకి ఇది అలవాటు అయిపోయింది వాళ్ళు. కానీ బయట వాళ్ళు ఇది తీసుకోలేదు. వాళ్ళు ఏమైనా సరే చిన్న వాళ్ళు బిజినెస్ సక్రమంగా అవుతున్నప్పుడు మధ్యలో ఏమైనా తక్కువ ఆగింది అనుకోండి, ఇంకా వాళ్ళు అయిపోతారు అంతే. కానీ అదే కృష్ణ భక్తులు ఏం చేస్తారు? వాళ్ళు అసలు లైట్ అసలు, అయ్యా కృష్ణ నువ్వేం చేస్తున్నావో ఏదైనా సరే పర్లేదు, నేను అలాగే జస్ట్ ఒక చిన్న ఆడియన్ అంతే, నువ్వు చేసే ఆట అంతా కూడా నేను చూస్తూ ఉంటా అంతే. ఈ విధంగా తీసుకుంటారు అన్నమాట వాళ్ళు. అంటే సో జస్ట్ ప్రభు అంటే ఇప్పుడు అభక్తులు ఎట్లాగంటే కొంతమంది అంటే మరీ వేరే ఉద్దేశంతో కాదు, వాళ్ళు తప్పులు చేస్తారు కదా ప్రభు. ఈవెన్ హత్య చేసిన, దొంగతనం చేసిన ఇదంతా నా ప్రమేయం లేదు, అంతా ఆయన కాలం కర్త, ఇట్లాంటి ఇలాంటి మాటలు మాట్లాడుతూ కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తారు కదా ప్రభు. అది అడుగుతున్నాను ప్రభు. నేను యాక్చువల్లీ అది అర్థమైంది మాత, కరెక్ట్. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మాతాజీ యాక్చువల్లీ అంటే నార్మల్ గా చెప్పాలంటే వాళ్ళు ఏదైనా సరే ఇలాంటి బ్యాడ్ ప్రవృత్తి ఉంటాయి కదా లోపల, ఆ లోపల బ్యాడ్ ఏదైతే బయటకు వస్తుందో దాన్ని కృష్ణుడిని అడ్డు పెట్టేసి ఏం జరిగింది, కృష్ణుడే చేశాడు అని చెప్పేసి. ఓకే, వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సరెండరెన్స్ కానీ ఎవరు హరే కృష్ణ మాతాజీ కొంచెం మ్యూట్ లో పెడతారా? ఎవరు వాళ్ళు? ఓకే, సో ఏంటంటే వాళ్ళు చాలా చాకచక్యంగా వాళ్ళు ఎక్కడైతే బాగా వీళ్ళు చేసే పనులన్నీ కూడా ఒక బయట ప్రపంచంలో ఇవన్నీ నేనేం చేస్తున్నాను, కృష్ణుడు చెప్పాడు కదా అవన్నీ ఆయన చేస్తున్నాడు అని చెప్పేసాను. కానీ యాక్చువల్లీ ఈ బ్యాడ్ ప్రవృత్తి ఏదైతే ఉందో, ఈ మాస్టర్ ఫీలింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే కృష్ణుడికి వ్యతిరేకం అనమాట. యాక్చువల్లీ ఇవన్నీ ఈ ఎనర్జీస్ అన్ని కూడా ఈ మాస్టర్ అనే ఫీలింగ్ ద్వారానే మనం ఇక్కడ ఈ భూలోకంలో పడ్డాం అనమాట. ఓకే, ఈ మాస్టర్ అనే భావం వచ్చేస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే కొంతమంది ఇప్పుడు మాతాజీ మీరు చెప్పినట్టు ఎస్ ఇదంతా కూడా మరి కృష్ణుడే చేస్తున్నాడు అన్నప్పుడు ఇవి కూడా కృష్ణుడే కదా నాతో చేపిస్తున్నాడు అనుకుంటారు అన్నమాట. కానీ కాదనమాట, ఇదంతా కూడా మాయ చేపిస్తుంటది. ఫస్ట్ కృష్ణుడు ఏమంటాడు, మమ మాయ దురప్తయ తరంతితే, మాయ కూడా నేనే అయినప్పటికీ కూడా నా భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ మాయలో నుంచి బయటపడతారు. ఇప్పుడు అలా చెప్పిన వాళ్ళు మాయలో ఉన్నట్టు అనమాట. మాయలో ఇంకా వాళ్ళు బయట పడలా, ఆ మాయలో ఉండే ఈ మాటలన్నీ కూడా ఆడుతారు అన్నమాట. వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే ఆ కృష్ణ నీ వల్ల అయిందంటారు. కానీ భక్తులు ఈ మాట చెప్పడానికి చాలా సిగ్గుచేటు. వాళ్ళు అసలు ఎప్పుడు కూడా లైఫ్ లో ఎప్పుడు కూడా చెప్పరు అనమాట ఇలాంటి బ్యాడ్ థింగ్స్ ఏమైనా అయినప్పుడు కృష్ణుడే చేస్తున్నాడు అని చెప్పేసి. కానీ మన లైఫ్ లో మనకి టీచింగ్ కృష్ణుడు ఏంటంటే కొంచెం మనకి కొన్ని ఎక్స్పీరియన్స్లు ఇచ్చి అందులో బాగా ఎక్స్పర్ట్ అయిన తర్వాత మనం ఎవరికైనా టీచ్ చేయగలుగుతాం కదా.
అందుకు కృష్ణుడు మనకి ఆ విధంగా చిన్న చిన్నవి ఏమైనా చెప్తాడు, ఇచ్చేస్తాడు. కానీ నిజానికి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఉద్దేశం అయితే అది కాదు. ఎందుకనంటే ఆయన క్లియర్ గా చెప్తున్నాడు అనమాట. ఏమని? సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ఐఎమ్ ద వెల్ విషర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీస్. అండ్ మొత్తం అందరికి కూడా పిత నేనే తండ్రిని అంటానమాట. అహం బీజ ప్రజాపిత, ఐఎమ్ ద సీడ్ గివింగ్ ఫాదర్. కాబట్టి అన్ని జీవరాశుల పట్ల ఆయన ఒకే ఒక అంటే పార్షియాలిటీ అనేవి ఉండవండి. కాకపోతే ఎస్పెషల్లీ భక్తుల మీద ఈ యొక్క కేరింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంతేగాని దాన్ని మనం వేరే విధంగా చూడక్కర్లేదు. అండ్ ఈ తరంతితే అని ఉంది కదా మాట, ఇది ఎవరు దాటుతారంట? ఫస్ట్ నువ్వు నాకు సరెండర్ అవ్వు, అప్పుడు నీకు నేను మొత్తం ఆ నాలెడ్జ్ కానీ ఇవన్నీ కూడా మొత్తం ఇస్తాను నేను అంటాడు. ఇంకోటి మూడోయం నాభిజానాతి అంటాడు కృష్ణుడు. మూర్ఖులకి నేను తెలియజాలను. మరి మూర్ఖులకి తెలియజాలను అన్నప్పుడు వాళ్ళలో ఉండే మూర్ఖత్వాన్ని బయట పెట్టుకుంటారు ఈ విధంగా. ఓకే, సో కాబట్టిగా ఏంటంటే కృష్ణుడు వెరీ క్లియర్ గా చెప్పేశారు భగవద్గీతలో, మూర్ఖులకు నేను తెలియజాలను. ఇంకోటి ఏంటంటే ఆ కృష్ణుడు వెరీ క్లియర్ గా ఆయన ఏంటంటే, నాయన వాళ్ళు చెప్తే మీరు చెప్పండి, వాళ్ళు వినకపోతే లైట్ తీసుకోండి. ఈ విధంగా కృష్ణుడే చెప్పేశాడు ఈ విధంగా. మరి చాలా ప్రయత్నాలు జరిగాయి అనమాట ఈ కౌరవులకి పాండవులకి యుద్ధం ఆపడానికి. ఎవరైనా సరే విన్నారా కృష్ణుడి మాట? మూడోయం నాభిజానాలు, మూర్ఖులు. మరి ఇప్పుడు విదురుడు చెప్తారన్నమాట, నాయన అన్న నువ్వేం చేస్తావంటే ఈ దుర్యోధను గనక నువ్వు గనక కంట్రోల్లో పెట్టుకోకపోతే నీ యొక్క 100 మంది పిల్లలు కూడా 99 మంది పిల్లలు కూడా ఈ దుర్యోధను వల్ల చనిపోయే స్కోప్ చాలా ఉందిరా బాబు. నువ్వు కొంచెం దయచేసి ఆయన మాటలు వినడం మానేసి, ఆయన యొక్క అసోసియేషన్ మానేసి అంటాడు అన్నమాట. ఈయన ఎంత ఇదంటే లోపల నువ్వు నాకు చెప్పేది ఏంటి, నా కొడుకునే నువ్వు నన్ను ఇచ్చేది అంటావా అని ఇలాంటి భావనలు అనమాట. ఎందుకంటే ఏ రోజు కూడా వాళ్ళు గైడ్ చేసింది లేదు. దుర్యోధనుడి యొక్క మాటలు ఈయన విన్నాడు కానీ తండ్రి ధృతరాష్ట్రుడు ఏ రోజు కూడా గైడ్ చేసింది లేదన్నమాట. వాళ్ళు ఏం చెప్తే తానా తందానా అన్నట్టు వ్యవహరించాడు అన్నమాట. సో అందుకు ఏమైంది, చివరికి ఒక్క దుర్యోధనుడు వల్ల వీళ్ళందరూ కూడా శరీరం విడిచిపెట్ట వచ్చిందన్నమాట. సో ఈ మాయ, ఈ తరంతితే, నా మాయ నేనే, కానీ ఎవరు ఈ మాయను దాటగలరు? నా యొక్క భక్తులు ఈ లైన్ ని దాటేయగలరు అని చెప్పేసి శ్రీకృష్ణుడు క్లియర్ గా చెప్తున్నాను. ఓకే మాతాజీ. హరి హరి బోల్ ప్రభు. యా క్లియర్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ప్రభు లేనట్టున్నాడు, ఎవరు కంట్రోల్ చేస్తారు? విజయ అడగండి. నెక్స్ట్ ఎవరు? యాక్చువల్లీ నారాయణ ప్రభు లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంది. యా హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా మంది అంటే భక్తులుగా ఉండి చాలా ఎక్కువ సేవ సర్వీస్ చేస్తారు కదా, అలాంటి కూడా ఫాలో అయిపోతున్నారు, ఒకసారి పడిపోతున్నారు ఇలా తప్పులు చేసిన కారణంగా. మరి వాళ్ళని భగవంతుడు కాపాడలేదంటారా? ఎస్, చాలా మంచి ప్రశ్న ఇది. ప్రభు ఫాల్ డౌన్ అనేది ఏంటంటే ఒక స్టెప్ లో జరగదు అనమాట. ఓకే, ఫాల్ డౌన్ ఎప్పుడు కూడా ఒక స్టెప్ లో జరగదు. చాలా సార్లు మనం ఏంటంటే మన కంటెంప్లేషన్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దాని రిజల్ట్ లో వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మన క్వార్టర్లీ ఎగ్జామ్ పెడతారు. చిన్నప్పుడు మనం రాసిన చాలా ఎగ్జామ్స్, క్వార్టర్లీ ఎగ్జామ్ పెడతారు, యూనిట్ ఎగ్జామ్స్, అసైన్మెంట్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, యాన్యువల్ ఎగ్జామ్ అనమాట. యాన్యువల్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యారంటే దాని అర్థం ఏంటి? ముందు నుంచి కూడా పర్ఫెక్ట్ లేదు. ఓకే, సో ఈ ఫాల్ డౌన్ అనేది చాలా స్టెప్స్ ఉంటాయి అనమాట. ఆ స్టెప్స్ అంటే ఈ విధంగా మనం అనుకోవచ్చు. ఒకేసారి ఫాల్ డౌన్ ఎవరండి, దానికి టైం కూడా. ఎందుకంటే శ్రీకృష్ణుడు కూడా ఎవరైతే జపం చేస్తున్నారో, ఎవరైతే ఆయన యొక్క నామ గుణగణాలు, ఆయన యొక్క కీర్తనలు, ఆయన యొక్క విశిష్టత, ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క ప్రసాదం ఇవన్నీ ఎవరైతే తీసుకొని ప్రాపర్ గా ఉంటారో వాళ్ళైతే అంత ఈజీగా ఫాల్ డౌన్ కారు. ఒకవేళ పొరపాటున అయ్యామనుకోండి, కృష్ణుడు ఇంకో ఛాన్స్ డెఫినెట్ గా ఇస్తాడండి. అలాగని ఎప్పుడు ఇవ్వను అన్న పోవడం అంటూ ఉండదు. కొన్నిసార్లు ఏంటంటే మాయ ఎంత డేంజర్, మాయ ఎంత డేంజర్. ఇప్పుడు మనం ఒక్కలమే
మనం ఒక్కలమే ఎప్పుడైనా సరే మనలో ఉండే గొప్ప విషయాలు మనకు గుర్తుకొచ్చినప్పుడు మనము ఆన్ ద స్పాట్ మనమే మన మనసులో మనమే మాయలో పడిపోతాం. అవునా? చాలా డేంజర్ అన్నమాట మాయ. అండ్ అందుకు వ్యాసదేవ భగవానులు ఏం చెప్తున్నారు ఇక్కడ, సొంత సొంత చెల్లి అక్క అమ్మ కూర్చున్న దగ్గర నువ్వు అక్కడ కూర్చోవద్దు, నువ్వు ఉన్న దగ్గర వాళ్ళు రావద్దు. సొంత అంటే ఒక పరుపు మీద నువ్వు అంటే జస్ట్ మనం కూర్చున్నా ఒక చైర్ మీద ఒక టేబుల్ అంటే బల్లలు ఉంటాయి, దాని మీద కూర్చున్నావు అనుకో, ఒక దగ్గర నీ పక్కనే అమ్మ గాని చెల్లి గాని అక్క గాని కూర్చొనివ్వద్దు అని అంటున్నారు అన్నమాట. ఎందుకంటే మాయ కన్నా స్పాయిల్ అట్ ఎనీ స్పాట్ మాయ మనకి ఎంటర్ అయ్యి మనల్ని ఫాల్ డౌన్ అయ్యే ఛాన్సులు ఉంటాయన్నమాట. అదే కృష్ణుడు ఏమంటున్నాడు, ఈ మాయ నేనే అంటాడు. కానీ ఈ మాయ నుంచి బయటపడే ఒక పద్ధతి ఏంటంటే అది కృష్ణ భక్తులకి ఉంటుంది. ఎవరైతే నాకు సరెండర్ అవుతారో వాళ్ళు ఈ మాయ నుంచి బయటపడతారు, తరంతితే బయటపడిపోతారు ఈజీగా అని చెప్పేసి అంటారు అన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఈ మాయ నుంచి మనం బయటపడాలంటే ఓన్లీ శ్రీకృష్ణుడి యొక్క అసోసియేషన్. ఒకవేళ ఏమైనా మీరు చెప్పినట్టు డౌన్ ఫాల్ అవుతున్నామంటే అది చాలా ప్రాసెస్ లో జరిగి ఉంటది. అండ్ దానికి చింతనే అక్కర్లేదండి. కృష్ణుడు అందరికీ కూడా ఛాన్స్ మళ్ళీ 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 ఇస్తూనే ఉంటాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఆయన కరుణామయుడు అన్నమాట. మరి కరుణామయ అనమాట ఆ టైటిల్, ఆ కరుణ ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట. ఆయనకి చాలా బిరుదులు ఉన్నాయి. ఓకేనా? మరి ఇప్పుడు అన్ని బిరుదులు ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా చేస్తాడనే కదా అర్థం. మనం మాయలో పడుతుంటాం అప్పుడప్పుడు, కానీ శ్రీకృష్ణుడు ఎలాగైనా మనల్ని కొంచెం ఇంకా ఛాన్స్ ఇస్తూ ఉంటాడు అన్నమాట. ఓకేనా? ఆ ఛాన్స్ మళ్ళీ మనం యూజ్ చేసుకోవాలి. ఒకవేళ కాదు ఇండివిజువల్ థింకింగ్ ఉంటుందంటే అది మళ్ళీ మాయ పడిపోయినట్టే. ఎందుకంటే చెప్పాను, ఇండివిజువల్ థింకింగ్ ఈస్ వెరీ డేంజర్. ఇండివిజువల్ థింకింగ్ ఈస్ వెరీ డేంజర్. ఎందుకంటే ఇండివిజువల్ అనేది ఎవరికి ఉంటుంది? శ్రీకృష్ణుడికి తప్పితే ఎవరికి ఉండే ఛాన్స్ లేదండి. ఉత్తమ, అందుకే ఏంటి పురుషోత్తమ ధామానికి పేరేంటి? అదే పురుషోత్తమ ధామం ఎందుకు వచ్చింది పేరు? ఉత్తమ స్టేజ్ లో ఉన్న పురుషుడు ఆ శ్రీకృష్ణుడు తప్పితే ఇంకెవరు కాదని చెప్పేసి క్లియర్ మీనింగ్ అది. కురుక్షేత్రానికి పురుషుల్లో ఉత్తముడు అనమాట శ్రీకృష్ణ భగవానుడు. అందుకు పురుషోత్తమ అని పేరు వచ్చింది. కాబట్టి ఏంటంటే ఆయన పురుషుల్లో ఉత్తముడు. ఆయన కాకన్నా నేను చేస్తున్నా, ఎందుకంటే చెప్పుకున్నదే సేమ్ పాయింట్. మళ్ళీ ఇదంతా ఎక్కడ స్టార్ట్ అవుద్దంటే మనకి నేను చేస్తున్నా, అరే కర్త కాదు నేనే కర్త, గురువు కర్త కాదు నేనే కర్త అని అనుకున్నప్పుడు మనం కొంచెం డౌన్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది అన్నమాట. సో అది మనకి ఎప్పుడు కూడా కళ్ళలో కూడా రానివ్వద్దు, రాకూడదు. ఎందుకంటే గురువు గారి యొక్క గైడెన్స్ లో కొంచెం మనం ఉండాలా, డివోటీస్ యొక్క అసోసియేషన్ లో ఉండాలి. అప్పుడు మనకి ఈ మైండ్ సెట్ రాదనమాట. డివోటీస్ యొక్క అసోసియేషన్ లేకపోతే ఓన్ థింకింగ్ మైండ్ సెట్ వచ్చేస్తుంది. మాయ మనల్ని డ్రైవ్ చేస్తుంది. కృష్ణుడు గురువు కాదనమాట. ఓకేనా? సో కాబట్టిగా ఫాల్ డౌన్ అయినా మళ్ళీ ఛాన్స్ ఇస్తూనే ఉంటారండి కృష్ణుడు. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఓకే, ఎస్. ఓకేనా? అర్థమైందా? ఇంకెవరు? హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాం ప్రభు. ప్రభు ఇన్ని తెలుసుకుంటున్నాం కదా ప్రభు, మరి జపం కూడా రోజు 16 మాలలు చేస్తాము, అన్ని నియమాలు పాటిస్తాం కదా, కానీ ఇవన్నీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎందుకు గుర్తుండవు ప్రభు? సో అదే మాది ఇక్కడ. ఎందుకంటే ఆ టెండెన్సీ మనం ఫస్ట్ సింపుల్ గా అర్థం కావాలంటే మీకు ఈ భూమండలంలోకి మనం రావడానికి కారణమే ఏంటి అని అంటే మాస్టర్ ఫీలింగ్. నేనే మాస్టర్ని, నేనే ఇండివిజువల్, నేనే అన్ని చేసుకుంటున్నా అని చెప్పి ఒక భావన. ఇంకోటి ఏంటంటే ఆ భగవంతుడు చెప్పిన ఇది కూడా కాదని చెప్పి మనం ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి ఇక్కడెక్కడే చిక్కుపోయి ఇక్కడెక్కడే కర్మలు. ఎందుకంటే ఇప్పుడు చేసే మన పనులని యాక్షన్స్ మళ్ళీ ఇంకో లైఫ్ లో వచ్చేస్తున్నాయి. అది ఒకసారి ఆ కర్మలు ఏవి చేయకన్నా ఉండడానికి మనం ప్రయత్నించాలి, కానీ అది అలాగ అవుతుందా? ఒక భౌతిక ప్రపంచంలో కర్మలు చేయకన్నా అవుతుందా? మంచి అయినా కానీ చెడైనా కానీ అవదు. కానీ ఒక ఛాన్స్ ఉందన్నమాట. ఒక ఛాన్స్ అయితే ఉంది. ఏంటది? ఒక గురువుని ఆశ్రయించి
శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణాగతి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి శ్రీకృష్ణుడు నిరంతరం కూడా మనసులో నుంచి మీకు ఒక మాట చెప్తూ ఉంటాడన్నమాట. ఆ వాయిస్ వస్తూ ఉంటది. అరే నాయన నువ్వు చెయ్యొద్దురా, అరే నాయన అదొద్దురా, ఇటు వెళ్ళరా, ఇటు ఇటు వద్దురా, ఇటు వెళ్ళు అని చెప్పేలా గైడెన్స్ వస్తూ ఉంటది. గురువు గారు కూడా మనకి మనం హరే కృష్ణ మహామంత్రం చెప్తున్నాం కాబట్టి, గురువు గారు చెప్పిన నియమాలన్నీ పాటిస్తున్నాం కాబట్టి గురువు కూడా ఆ కెపాసిటీ మనకి ఇస్తాడు. ఆ మాయ నుంచి తప్పించుకునే కెపాసిటీ మనకి ఇస్తాడు అన్నమాట. కానీ ఈవెన్ దో మనం ఏంటంటే దాన్ని కూడా కొన్నిసార్లు మాయ ఎంత పవర్ఫుల్ అంటే మన ఇండివిజువల్ థింకింగ్ మళ్ళీ మనం ఎడిక్ట్ అయిపోతాం. మనం మళ్ళీ మన ఓన్ థింకింగ్ వచ్చేస్తుంది అనమాట. నేనే చేస్తున్నా, నా వల్ల అవుతున్నా ఇవన్నీ. సో అందుకే ఎందుకలా మరీ క్లియర్ గా చెప్పానమాట. మనం ఎప్పుడైతే నేను చేస్తున్నా అనే ఒక భావన డెవలప్ అయిందో, నో మోర్ కృష్ణ డివోటీ, మనం నో మోర్ కృష్ణ డివోటీ. ఓకే, అదంతా మాయలోకి వెళ్ళిపోయాం మనం అంతే. అప్పుడు మనం ఎవరు ఏం చెప్పినా సరే మనం వినబడవు కూడా, వినడానికి కూడా రెడీగా ఉండము. హరి బోల్ హరి బోల్. సో ఇప్పుడు చెప్పండి. వన్ మోర్ పాయింట్ యాడ్ చేయొచ్చు ప్రభు. అంటే ఇక్కడ మాతాజీ అడిగినట్టు ఎప్పుడు క్వశ్చన్ అందరికీ ఉంటుంది ప్రభు, మనం ఇంత చేస్తున్నాం, గురువు ఆజ్ఞలు పాటిస్తున్నాం, అయినా ఎందుకు అంటే ఈ జన్మకి ఇలా చేస్తున్నాము, కానీ ఎన్నో గత జన్మల్లో ఉన్నటువంటి ఆ టెండెన్సీ అన్నది ఉండిపోతుంది కదా. సో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు మళ్ళీ మనకి అలా అనిపించేస్తుంది, అదే మాయ. సో అందుకే మనం చేసే భక్తి వల్ల అయితే ఇది జరగట్లేదు. సో మనం ఇది కంటిన్యూ చేయడం వల్ల ఏదో ఒక రోజు ఇది పోతుంది అని కూడా ప్రభుత్వ చెప్తారు కదా ప్రభు. హరే కృష్ణ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళాలి. అక్కడ బ్రిడ్జ్ ఉంటది అనమాట, రాజమండ్రి బ్రిడ్జ్ ఉంది కదా, పెద్ద బ్రిడ్జ్. అది మీరు ఎప్పుడైనా కళ్ళు మూసుకొని అలా వెళ్తారా? కళ్ళు మూసుకొని ఎవరైనా వెళ్ళాలనుకుంటారు కదా, ఖచ్చితంగా చూడాలనుకుంటారు అనమాట, ఖచ్చితంగా చూడాలనుకుంటారు అనమాట. సో అలాగే ఏంటంటే మన రిపీటెడ్ ఎన్నిసార్లు విజిట్ చేస్తూనే ఉన్నా, వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్, ఆ స్పాట్ కి వచ్చేసరికి ఏంటంటే మనకు అక్కడ చూడబుద్ధి చేస్తూ ఉంటుంది, మనసంతా లాగేస్తుంది. ఓకే, సో అలాగే ఏంటంటే ఈ వాసనలన్నీ కూడా మనం ఎన్ని బట్టలు తీసుకున్నా కూడా ఈ వాసనలు అంత ఈజీగా పోవు అనమాట. ఓకే, అయితే ఒక ఛాన్స్ ఏంటి, గురువు గారి మనల్ని గమనించి, మనలో ఉండే సిన్సియారిటీని గమనించి కృష్ణ భక్తిని ఇస్తారన్నమాట. తద్వారా మనం ఏంటంటే అన్ని కూడా అందులో నుంచి బయటికి రావడానికి ప్రయత్నించాలి. ఓకే, ఆ ఎబిలిటీ కూడా కృష్ణుడు ఇస్తాడు, భగవంతుడు గురువు గారు ఇస్తారు. దేని బట్టి? నువ్వు ఆలోచించే విధానం బట్టి గురువు నీకు ఆ ఛాన్స్ ఇస్తాడు. నీ ఆలోచన విధానం రాంగ్ అనుకోండి, థాట్ ప్రాసెస్ రాంగ్ అయితే మొత్తం అంతా రాంగే. అదే అనుకుంటాను, యద్భావం తద్భవతి. మనం ఏదైతే అనుకుంటామో ఆ విధంగానే తయారవుతాం. యద్భావం మన భావము, తద్భవతి అదే విధంగా రియాక్షన్ వస్తుంది అనమాట. ఇది ఈ వాసనలన్నీ అంత ఈజీగా ఇదవ్వవు. బట్ కృష్ణనామము, కృష్ణ ప్రసాదం తీసుకుంటే వీటన్నిటి నుంచి కూడా ముక్తి లభిస్తుంది అండి, అందులో ఎటువంటి సందేహం లేదు. రిపీటెడ్ గా అలా చేస్తూనే ఉండాలి. మనం ఎక్కడైనా గ్యాప్ ఇచ్చామనుకోండి మళ్ళీ మాయలో పడడానికి స్కోప్ ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకుంటాం. ఎందుకంటే మనం ఉంటున్నది వైకుంఠంలా కాదు, ఎక్కడ ఉంటున్నాం? మనం ఉంటుంది మాయలోకంలో. నిరంతరం కూడా మన పక్కనే ఉంటది అనమాట మాయ. మాతాజీ ఏం చేస్తున్నారు మీరు, రండి ఈరోజు గోల్డ్ షాప్ కి రండి, మీ ఆయన అల్లరి పెట్టండి, మీ ఆయన రక్తం తాగేయండి, ఎలాగైనా సరే రండి. నేను మామూలు గ్రోసరీ కాబట్టి ఇలా జోకులు వేస్తున్నానండి, తప్పుగా అర్థం చేసుకోండి. ఓకే, రండి మీరు షాప్కి రండి, నగలు కొనడానికి రండి. ఎందుకంటే ఈ నగల్లో మాయ ఉంటది కదా, తెలుసు కదా మీకు. బంగారంలోని ఇవన్నిట్లో కూడా మాయ ఎక్కువ ఉంటది అనమాట. రండి. ఏం చేస్తున్నారు మీరు? హరినామం చెప్పుకుంటున్నారా? 108 చేస్తున్నారా? వద్దు రండి. ఇదన్నమాట. ఇంకెవరైతే అడుగుతున్నారు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఒక్కో కల్పంలో ఒక అవతారం అని చెప్పారు కదా, ఫస్ట్ అవతారంలో వరాహ స్వామినా ప్రభుజీ? మత్స్యావతారమా ప్రభుజీ? మత్స్య, కూర్మ, వరాహ ఇవన్నీ కూడా ఏంటంటే మాతాజీ మొన్న మనకి మహావిష్ణు ప్రభు కూడా చెప్పడం జరిగింది. ఈ కల్పాల్లో గాని ఇవన్నిట్లో గాని చాలా కాల్కులేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. మనం అనుకుంటాం అన్నమాట, ఇప్పుడు చూస్తున్న ఈ దశావతారాలు కూడా ఇప్పుడు ఈ యొక్క ఏంటి
మనకి ఈ యుగంలో వచ్చాయేమో, సత్యయుగంలో ఈ మత్స్య కూర్మ వరాహ అవతారాలు ఇవన్నీ కూడా అంటే అక్కడి నుంచి కదా అలాగా రామ అవతారం, ఆ తర్వాత కృష్ణ అవతారం, ద్వాపర యుగం, ఇప్పుడు కల్కి అవతారం, ఇవన్నీ కూడా అనుకుంటాము. కానీ ఇవన్నీ ఎప్పటి నుంచో అవుతున్నవే. ఈ ఒక్క మహాయుగంలో జరిగినవి కాదనమాట. కొన్ని కల్పాల నుంచి ఎప్పటి నుంచో జరుగుతున్నావు అనమాట. కాకపోతే ఇక్కడ గురువులు అనేవారు మారుతూ ఉంటారు. కానీ గురువుల యొక్క ఇంటెన్షన్ మాత్రం ఒక్కటే. ఇప్పుడు నేను చెప్పే విధానం మారొచ్చు, ఇప్పుడు వేరే ప్రభు చెప్పే విధానం మారొచ్చు, కానీ ఆయన యొక్క అవుట్పుట్, ఆయన యొక్క అండర్స్టాండింగ్ లెవెల్స్, మన పరంపర అర్థం చేసుకున్న తత్వము, ఇవన్నీ కూడా ఇచ్చేది ఒక్కటే అనమాట. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు అర్థం కావడానికి, ఇంకొకరు ఎగ్జాంపుల్ ఇస్తారన్నమాట. కానీ ఇక్కడ మనం తెలియవలసింది ఏంటంటే, ఇలా మారుతూ ఉన్నప్పటికీ కూడా ఇవి ఎప్పటి నుంచో జరుగుతున్న లీలలు. ఇప్పుడు ఏ ఒక్క మహాయుగంలో జరుగుతున్నాయి కాదు, కొన్ని కల్పాల్లో మీరు చెప్పినట్టు కొన్ని కల్పాల నుంచి ఎప్పటి నుంచో జరుగుతున్న లీలలు అన్నమాట ఇవన్నీ. లేకపోతే శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మదేవుడి యొక్క ఒక్క రోజులో కృష్ణుడు ఇలా వచ్చి ఇలా వెళ్తాడన్నమాట. ఓకే, ఇలా వచ్చి ఇలా వెళ్తాడన్నమాట. అది కొన్ని మహాయుగాలు అయిపోతాయి అన్నమాట, కొన్ని మహాయుగాలు అయిపోతుంటాయి. కానీ ఈ క్యాల్కులేషన్స్ అన్ని కూడా మన చిన్న మెదడుకి అర్థం కాకపోవచ్చు, కానీ ఇది రియల్, ఇవన్నీ కూడా రియల్ అనమాట. ఈ లీలలన్నీ కూడా ఎప్పుడెప్పటి నుంచో జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ప్రపాదులు వారు ఉన్నారా, ప్రపాదులు ఇప్పుడు మన బ్రహ్మాండం నుంచి ఆయన వెళ్ళారు, అంటే బ్రహ్మాండం అంటే ఇన్ ద సెన్స్ మన భూలోకం నుంచి ఆయన వెళ్ళారు, ఇంకొక ఎక్కడో ప్రీచింగ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనం అంత ఈజీగా అర్థం కావు, ఇవన్నీ కూడా మనకు అర్థం కాదు. ఇంకొకటి ఏంటి చెప్తూ ఒక సీనియర్ డివోటీ చెప్తున్నారు అన్నమాట. ఏంటనంటే, ఏమో భాగవతం ఒకవేళ నష్టం ఏమన్నా అంటే ఇంకొక కల్పంలో కానీ ఇంకొక నెక్స్ట్ దీంట్లో మన్వంతరాల్లో కానీ వస్తే ప్రభుపాదుల వారు కూడా అందులో ఉండొచ్చేమో, భాగవతోత్తముడు కదా ఆయన. ఎవరో తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మాతాజీ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక టైం బీయింగ్ కింద మనం జస్ట్ అంటే ప్రభుపాదుల వారు అంటే దీన్ని ఇలా తెలుసుకోవడం కరెక్టే, కానీ ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, ఒక భక్తుడు ఫ్యూచర్ ఏం జరుగుతుంది అంటే, ఇది వేరే ఎగ్జాంపుల్ మాత్రం, మీరు చెప్పింది కాదు, నేను వేరే చెప్తున్నాను. ఇది వేరే ఫ్యూచర్. నేను ఎంత దాచుకోవాలి, రేపు పొద్దున్న ఇబ్బందులు వస్తాయి, నేను దాచుకోవాలి, లేకపోతే కింద సార్ ఏమైంది, ఇవన్నీ కూడా పాస్ట్ ఫ్యూచర్ రెండు వదిలేసాను, ప్రెజెన్స్ లో మాత్రం ఉండాలన్నమాట డివోటీ. ఓకే, ఈ విధంగా అంటే నార్మల్ గా ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఆశలు కానీ ఇవేవి కూడా ఉండవు, ఈ ఆశలు కానీ ఇవేవి ఉండవు అనమాట. ఈ రోజు ఏం జరుగుతుంది, కృష్ణుడి గురించి ఆలోచించాలి, మన కృష్ణ ప్రచారం చెయ్యాలి, ఇవన్నీ కూడా చెయ్యాలి. అలాగని చెప్పి నేను అంటుంది ఏంటంటే, మరి ఫ్యూచర్ కాన్షియస్నెస్ ఉండొద్దని చెప్పట్లేదు. ఇప్పుడు అంటే ఈ రోజు వరకు మనం ఫస్ట్ ఏంటంటే ఇది ఆలోచించాలన్నమాట. ఫ్యూచర్ రేపు ఏమో పదం ఈ ఒక కలియుగంలో ఏంటంటే, మనం చిన్న ఒక పదం వేసామంటే ఆ నష్టడుకి గ్యారంటీ లేదు. అందుకు మనం ఏం చెయ్యాలి, ఇప్పుడున్న క్షణాన్ని కృష్ణ భక్తికి ఇవ్వాలన్నమాట. ఇంకా అదృష్టవంతులు ఎవరు, పరీక్షిత్ మహారాజు 7 రోజులు ఉంది టైం అయింది, 7 రోజులు ఉంది పరీక్షిత్ మహారాజు టైము, కానీ మనకు ఆ టైం కూడా లేదు. ఇప్పుడు మన గ్యారంటీ ఉందా, ఒక్క సెకండ్ గ్యారంటీ ఉందా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. మళ్ళీ నిన్న ఒక న్యూస్ చూసాం అనమాట. వాయనాడులో లాస్ట్ ఇయర్ లో చాలా మంది చనిపోయారు, కేరళ వాయనాడులో. కానీ ఇప్పుడు మళ్ళీ నిన్న చూసాను అనమాట, అదేటో ల్యాండ్ స్లైడ్ చిన్న జరిగింది. పాపం వాళ్ళందరూ కూడా ఆ బురదలో కొట్టుకుంటూ ఇలా వచ్చేసారన్నమాట. మరి ఎంతమంది చనిపోయారో మనకు తెలియదు. అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా మనది కాదు. కాబట్టి ఇప్పుడు ప్రెజెన్స్ లో ఉండాలి మనం, అంతే. ఈ ప్రెజెన్స్ లో కృష్ణనామం చెప్తున్నామా లేదా, లేకపోతే ఆ సెకండ్ వేస్ట్ అయిపోయినట్టు, లేకపోతే కృష్ణుడు లీలలు ఆలోచించట్లేదా, అయితే వేస్టే. లేకపోతే కృష్ణుడు ప్రసాదం తీసుకోవట్లేదా, అయితే అది వేస్టే. లేకపోతే భక్తుల యొక్క అసోసియేషన్ లో లేమా, అయితే అది వేస్ట్. ఎందుకంటే ప్రెజెన్స్ లోనే బతకాల డివోటీ. ఫ్యూచర్ ఎక్కువ ఆలోచించి టెన్షన్ తీసుకోవద్దు, పాస్ట్ అలాగైందని చెప్పి ఇబ్బంది పడక్కర్లేదు. మన ప్రెజెంట్ ఎక్కువ తీసుకుంటే మనకు అవన్నీ డైజెస్ట్ అవుతాయి అన్నమాట ప్రాపర్ గా. లేకపోతే మనకేవి కూడా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఇవన్నీ మనం అనుకుంటాం, కానీ కృష్ణుడు ఏంటంటే వేరే విధంగా చేస్తాడు. మళ్ళీ అప్పుడు మనం బాధపడవలసి వస్తుంది. ఎందుకంటే ఆయన థాట్స్ కి వాల్యూ ఇచ్చేసి ఆయన్ని మన సోల్ కి ఆయనే డ్రైవ్ చేస్తారన్నమాట, చక్కగా డ్రైవ్ చేస్తారు. ఆయనకి తెలుసు అనమాట, రాసమండలికి ఏది ఇవ్వాలి, ఈ వనజా మాతాజీకి ఏమి ఇవ్వాలి, లేకపోతే మల్లికార్జున గారికి ఏమి ఇవ్వాలి అని చెప్పి ఆయనకి తెలుసు అనమాట. కాబట్టి మనం ఆ విధంగా శరణాగతి అవ్వాలి.
అంటే అంత ప్యూర్ గా ప్రహ్లాదుల్లాగా శరణాగతి అవ్వమంటే అది కష్టం. ఎందుకంటే మనందరికి తీసుకెళ్ళి కొండ దగ్గర తీసుకెళ్ళి పడేస్తానంటే మనకు అంత భగవంతుడి మీద అంత శరణాగతి లేదనమాట. నిజంగా అంటే ప్రాక్టికల్ గా మీరు ఊహించండి ఒకసారి, కొండ దగ్గర తీసుకెళ్ళి మనం తోసేస్తామనంటే నిజంగా ఒప్పుకుంటామా? నిజంగా మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోమనం. అంటే మనకే తెలుసు అనమాట మన సరెండరెన్స్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అని చెప్పేసి, మనం శరణాగతి ఎంతవరకు అయ్యాం కృష్ణుడికి అని చెప్పేసి. కానీ ప్రహ్లాదుడు అలా కాదు, నవ్వుతూ దూకేస్తాడనమాట. ఎంత శరణాగతి అంటే అది చాలా ఎన్నో జన్మలు ఇంకా మనం తీసుకోలేము. కానీ పర్లేదు, గురువు గారు చాలా కృపావంతులు కాబట్టి మనకు 3 జన్మలే ఛాన్స్. బాగా ప్రాక్టీస్ చేసి ఈ జన్మలను తీసుకెళ్ళిపోతున్నారు. విశ్వగురు శ్రీల ప్రభుపాదికి జై. కాబట్టి ఇదంతా కూడా ప్రెజెన్స్ లోనే మనం ఎక్కువ చూసుకోవాలి. కృష్ణ భక్తి ప్రెజెన్స్ లో ఏమవుతుంది అంతే. సాయంత్రం చేస్తా అంటే అది ఏమో తెలియదు, ఆ సాయంత్రం చూడడానికి మనం ఉంటాం లేదు తెలియదు. ఓకేనా? ఎస్. ఇంకే డౌట్స్ ఉన్నట్టు ఉన్నాయి. ఆల్మోస్ట్ 9 అయిపోయింది. ఎవరో అడుగుతున్నారేమో. ఓకే, కాశీ శంకర్ ప్రభు అడిగేశారు. ఓకే, షల్ వి క్లోజ్ ద సెషన్? ఈరోజు ఆల్రెడీ 9 అయిపోయింది. మనం నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మనం కలుద్దాం. శ్రీ శ్రీ రాధా గోవింద్ భగవానికి